ఇలా ఎన్నో ఉపమానాలు చెప్తూ ఉన్నారు, మనం వింటూ వస్తున్నాం. కానీ సంసారం వదిలిపెట్టదు. తెలిసినా తెలవకపోయినా సంసారంలో పడవలసిందే, అది లాగి వేస్తుంది. కాబట్టి ఎన్నో జన్మల సంస్కారము సాధన వల్ల మాత్రమే సంసార వాసనల నుండి బయటపడగలుగుతాం. కనుక అందుకోసం ఆధ్యాత్మిక సాధన అవసరం. అందుకే భారతదేశం ఆధ్యాత్మిక భూమి, భోగ భూమి కాదు, ఇది త్యాగ భూమి, యోగ భూమి అని పేరు. మహర్షులు, మునులు, యోగులు, తపస్సులు, త్యాగులు ఎంతమంది, వేలు లక్షల మంది ఉన్నారు మహర్షుల పేరు. ఒక్క వేదాలను దర్శించిన మహర్షుల పేర్లే కొన్ని వేలున్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, తర్వాత బ్రాహ్మణకాలు, వీటిలో మహర్షుల పేర్లు వస్తూ ఉంటాయి. అవన్నీ మనం లెక్క పెట్టామంటే కొన్ని వేలున్నాయి. అటువంటి దేశంలో మరి ఏమిటి అంటే మనం త్యాగము, తపస్సు చేయడానికి పుట్టాము అన్నమాట. ఒక ధనవంతుని ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడంటే దేనికోసం పుట్టాడు చెప్పండి? ధనవంతుల ఇంట్లో అన్ని సుఖాలు ఉంటాయి, భోగాలు, విలాసాలు ఉంటాయి, తిని తాగి తనడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. అంటే వాడు పుట్టాడంటే వాడు కూడా అవి పనులు చేయడానికి తప్పించి అక్కడ ఏముంటుంది. దానితో పాటుగా కాస్త సంస్కారం ఉంటే దానము అనేది కూడా చేయగలుగుతారు. ఉంటే సంస్కారం ఉన్న ధనవంతులైతే దానం చేస్తారు, సేవ చేస్తారు. లేకపోతే తిను తాగు తందనాలు ఇదే ప్రోగ్రాం, పుట్టిన పిల్లవాడు కూడా అదే చేయగలుగుతారు. ఒక భక్తుని ఇంట్లో పుడితే ఒక పిల్లవాడికి ఏం సంస్కారం వస్తుందంటే భక్తి సంస్కారమే వస్తుంది. మరి భారతదేశంలో పుట్టిన వ్యక్తికి భారతదేశ పరంపర ఏమిటి? ఆ సంస్కారం రావడం లేదు, పోయింది, ఎగిరే పోయింది. అసలు భక్తి అనే సంస్కారము మనం కాగడ పెట్టి వెతుక్కోవాలి. ఒకప్పుడు భజన అన్న, భక్తి అన్న కుప్పలు కుప్పలు వచ్చేవాడు. ఈ వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, మహిళల పెన్షన్లు అని ఇవన్నీ ఇవ్వడం ఎప్పుడు మొదలైందో అది అంతా కూడా పోయింది, భక్తి పోయింది, అది పోయింది. కాబట్టి మాయ అంటే ఏంటి? ద్రవ్యం. ధనమే మాయ. మాయ ఒక ద్రవ్యమే కాదండి, మన చుట్టూ ఆవరించి ఉంది మాయ. మనమే మాయా స్వరూపం. ఈ శరీరం ఏంటిది? మాయ యొక్క రూపమే. మనస్సు ఏమిటి? మాయా మోహిని. ఇంద్రియాలు ఏమిటి? మాయ. అంత మాయనే. మాయ కానిది ఒకటి ఏమిటంటే ఆత్మ అని చెప్పారు. జీవాత్మ మాయ కాదు, పరమాత్మ మాయ కాదు, మిగిలినదంతా మాయా. అంటే ప్రకృతి. ప్రకృతి అంటే ఏమిటి అంటే సత్వము, రజస్సు, తమస్సు, 3 గుణాలతో కూడి నిరంతరము చెలిస్తూ ఉంటుంది, పరిణామము, మార్పు పొందుతూ ఉంటుంది. ఈ శరీరం కూడా ప్రకృతి యొక్క ఒక స్వరూపం, కార్యద్రవ్యం అంట. ఎప్పటికీ శరీరము ఒకలాగా ఉండదు, మారిపోతూ ఉంటుంది. చిన్నప్పుడు ఒక రకం, మధ్య వయసులో ఒక రకం, ముసలితనంలో ఒక రకం. మనస్సు కూడా అంతే. చిన్నప్పుడు మనసు ఎలా ఉంది? చిన్నప్పటి మనస్సులో ఆలోచనలు ఏమున్నాయి? ఒక వయసుకు వచ్చాక మనసులో ఆలోచనలు ఇక్కడి నుంచి వచ్చాయి. వృద్ధాప్యంలో ఆలోచనలు ఇంకో రకం ఉన్నాయి. మనసు కూడా సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటిది. నిరంతరము చంచలమిహి మనః కృష్ణ అని చెప్పేసి అది మనసు మారుతూనే ఉంటుంది. మనసు మారుతుంది, శరీరం మారుతుంది, ప్రకృతి మారుతుంది, పరమాణువులు మారుతున్నాయి, ఇంద్రియాలు మారిపోతున్నాయి, అన్నీ మారిపోతున్నాయి. మారిపోయినది జీవాత్మ, పరమాత్మ ఒక్కటే. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే కేవలము సత్వగుణము పెంపొందించుకున్నప్పుడే మనం గుర్తించగలుగుతాం. ప్రతి మనిషిలో సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. ఒకప్పుడు శాంతంగా ఉంటాడు, అప్పుడు సత్వగుణం ఉన్నాడు. ఒకడు కోపిష్టిగా ఉంటాడు, అప్పుడు ఏమిటి? తమో గుణం. ఒకప్పుడు డబ్బు అనే పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి, అదేంటి? రజోగుణం అన్నారు. సత్వం యొక్క లక్షణం ధర్మము, రజోగుణం యొక్క లక్షణం లోభము, తమో గుణం యొక్క లక్షణం కామము అని 3 ముక్కల్లో చెప్పేశారు. కామము అంటే ఇది కావాలి, అది కావాలి, అది తినాలి, ఇది తినాలి, ఇది కట్టుకోవాలి, అది కట్టుకోవాలి, అది జమ చేయాలి, ఇది జమ, ఇలా అన్నీ. కామం అంటే కోరికలు, రకరకాల కోరికలు, ఒకటి తిరగానే మరొకటి, ఒకటి తిరగానే మరొకటి. అది ఏమిటి అంటే తమో గుణం లక్షణం అని. రజోగుణం ఏంటి? లోభం.
లోభం అంటే అధికారం కావాలి, డబ్బు కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, ఇది కావాలి, అది కావాలి, జమ చేయాలి, కూడా పెట్టాలి. అనుభవిస్తావా అనుభవించడం నీకు తెలియదు, కానీ అలా జమ చేస్తూ ఉంటారు. అది రజోగుణం అన్నారు. జమ చేసిందల్లా అనుభవిస్తే బాగానే ఉండేది. జమ చేసే ఎక్కువ, అనుభవించేది తక్కువ. ఈ జమ చేయడం పని పెట్టుకుంటే అనుభవించేది కూడా ఉండదండి. ఆకలి దప్పికలు ఉండవు, నిద్ర కూడా ఉండదు. బిజినెస్ మ్యాన్ కరోడ్పతి అంటారు. బిజినెస్ మ్యాన్ నిద్ర కూడా పోయిపోయాడు. రాత్రంతా ఫోన్లు వస్తుంటాయి, మాట్లాడాలి, ఎప్పుడో నిద్రపోతాడు వాడు. అందులో ఒక ఆనందం ఉంటుంది వాడికి. అడగండి చెప్తారు వాడు. ప్రతి ఒక్క పాడు పనిలో ఆనందం ఉంది, ప్రతి మంచి పనిలో కూడా ఆనందం ఉంది, ప్రతి దాంట్లో ఆనందం ఉందండి. భార్య భర్త తిట్టుకుంటూ ఉంటారు, భయంకరంగా కొట్లాడుకుంటుంటారు. మనం చూసి ఆశ్చర్యపోతాం, అయ్యో వీళ్ళు ఎంత కొట్టుకుంటారు, చచ్చిపోతారేమో అనుకుంటాం. తెల్లారి మళ్ళీ సంతోషంగా నవ్వుకుంటూ తొలుకుంటూ ఉంటారు. అది ఏంటి విచిత్రం, నిన్న రాత్రితో భయంకరంగా కొట్లాడుతున్నారు, ఇలా కలిసినారంటే అది ఆనందం. తిట్టుకోవడం కూడా వాళ్ళకి ఆనందమే. తిట్టుకోవడం ద్వారా వాళ్ళు కాస్త ఏమంటారు, ఫ్రీ అయిపోతారు, టెన్షన్ ఫ్రీ అయిపోతుంది అన్నమాట. అది మనకు అర్థం కాదు. అది తిట్టుకున్నారు, కలిసి ఎట్లున్నారు, ఎట్లా కాపురం చేసింటే భయంకరంగా కొట్టాడు కదా భర్త, మళ్ళీ ఎట్లా ఉంది అంటే అలా తిట్టి కొట్టుకోవడం ద్వారా వాళ్ళు కొంచెం మైండ్ కాస్త ఫ్రీ అయిపోతుంది. అది వాళ్ళకి ఆనందం, అది చూసే వాళ్ళకి ఆనందం కాదు, చూసే వాళ్ళు బాధపడతారు. ఏంటి ఘోరం అని. 4 రోజులు ఏం చేస్తామన్నా, ఈ భార్య భర్తలు భయంకరంగా ఉన్నారు, రోజు రాత్రి తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, తెల్లారేసి బాగానే ఉంటారు. ఈ నెత్తిలోకి నాకెందుకు, విని వాడిని తీసుకొచ్చి వాడు ఇల్లు ఖాళీ చేసిపోతాడు. సొంత ఇల్లు అనుకోని ఖాళీ చేయలేడు కాబట్టి కిరాయికి ఇచ్చి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వాడిని మారమంటే వాడు మారాడు కదా. కాబట్టి ఆనందము ప్రతి దాంట్లో ఆనందం ఉన్నట్టు అనిపిస్తుంది. ఆనందం లేకుండా వాడు అదే పని 10 సార్లు చేయడు, 100 సార్లు చేయడు. ఆనందం వస్తుంది అని అనిపించడం వేరు, నిజంగా ఉండడం వేరు. నిజంగా ఉందా చెప్పండి. నిజంగా ఆనందం ఉన్న మద్యపానం ఎందుకు చేస్తున్నారు చెప్పండి. సీసాలు గ్లాసులు కాటలు తాగేస్తా ఉన్నా. ఆనందం లేదా అందులో చెప్పండి. లేదే చేస్తున్నాడు. డబ్బులు ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని పందెంగా వడ్డీ పరిపాలన చేస్తున్నారు. అంటే ఆనందం ఉన్నది అనేది భ్రమ మాత్రమే. ఎలాగా అంటే పిల్లవాడు ఉంటాడు, 1-2 సంవత్సరాలు పిల్లలు చూడండి, ఈ బుట్టని నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉంటాడు, చాలా ఆనందం అనుభవిస్తూ ఉంటాడు. మీరు వేలు తీశారంటే కేవలం కేకలేస్తాడు, అరుస్తాడు, ఏడుస్తాడు. ఆనందం లేదా అంటే అది ఏముంది, ఈ బుట్టల వేలు నుంచి వస్తుందా, ఏమి రావట్లేదు. కానీ వాడు అలా ఫీల్ అవుతాడు. భావన భ్రమ. అటువంటి భావనే ఈ తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు, చూదగాళ్ళు, వ్యభిచారులు, వీళ్ళందరికీ అదే. నిద్రపోతుంటారు. నిద్రపోతూ అంటే ఏంటంటే 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు రోజంతా కూడా నిద్రపోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిద్ర సమయం దొరికితే కూలిపాట్లు పడుతూ ఉంటారు. నిద్రపోవడానికే పుట్టారేమో అనిపిస్తుంది. వాడు మన తిండిబోతులు తింటూనే ఉంటారు. వాళ్ళకి ఎట్లా అరుగుతుందని మనం ఆశ్చర్యపోతారు. అదే అందులోనే ఆనందం పడి. కాబట్టి ధర్మ కార్యాల్లో కూడా ఆనందం ఉంది. చేస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ ఆనందము ఇది నిజమైన ఆనందము అని చెప్పారు. ఇది నకిలీ కాదు, భ్రమ కాదు, మోసం కాదు. ఇది ఎడారి లోపల ఎండమావులు ఉంటాయి, మిరేజ్ అంటారు ఇంగ్లీష్లో, మరీచిక అంటారు సంస్కృతంలో. ఎడారి లోపల దూరం నుంచి చూస్తే నీళ్ళ కొలలు ఉన్నట్టు, చెరువు ఉన్నట్టు, నీళ్లు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎండమావులు అంటారు. నీళ్లు కాదు, అదొక భ్రమ. నీళ్లు ఉన్నాయి, పరిగెత్తూ ఉంటాం. అది ఎంత దూరం పోయినా నీళ్లు ఉన్నట్టే కనబడుతుంది, కానీ నీళ్లు ఉండవు. ఎండమావి, మరీచిక అంటారు. అలాగా సుఖాలు, ఇవన్నీ ఆనందాలు, సంతోషాలనే భ్రమలో పడి జీవితాలనే సర్వనాశనం చేసుకుంటూ ఉంటారు. భ్రమ కల్పిస్తాయి, మాయ. ఇది ప్రకృతి యొక్క మాయ. కాబట్టి ఈ దైవ కార్యక్రమాలు మాత్రం మాయ కాదు, మోసం కాదు, మర్మం కాదు. ఇవన్నీ సత్యము. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని చెప్పారు. భగవంతుడు సత్యస్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, అనంతుడు, అంతులేనివాడు. కాబట్టి ఇక్కడ నీకు నిజానిజాలు నీకు తేలుతాయి, ఇంకెక్కడా కూడా బయటపడదు.
అంతటా కూడా మాయా, మోసం, వచన, కుట్ర, కుతంత్రం అన్నీ ఉంటాయి. కాబట్టి సత్యపీఠము ఎక్కడుంది? దేని మీద నిలబడితే సత్యాసత్యాలు బయటపడతాయంటే అగ్నిహోత్రమే సత్యపీఠము. అగ్నిహోత్రంలో మనం పాల్గొంటున్న కొద్దీ ఆత్మతత్వం అనేది తెలుస్తూ ఉంటుంది. ఈ రాజసిక తామసికమైన పొరలు ఒక్కొక్కటి పోతూ ఉంటాయి. సత్వగుణం అనేది వస్తుంది అని చెప్పారు. కాబట్టి అగ్నిహోత్రం చేసి చిట్ట చివరికి అగ్ని మాదిరిగా మారిపోతాడు మనిషి కూడా. అగ్నిగా మారిపోయిన తర్వాత ఈ అగ్నిహోత్రం అవసరం లేదు అని. పలక మీద అక్షరాలు దిద్ది ఏమవుతాడు మనిషి? పలక అయిపోతాడు. ఆ అక్షరాలన్నీ అతని మనస్సు అనే పలక మీద ముద్రితమవుతాయి. అప్పుడు పలక అవసరమా? బలపం అవసరమా? అట్లాగా అగ్నిహోత్రము చేసి త్యాగము చేసి స్వాహ అంటూ విదన్నమ అంటూ స్వయంగా అగ్ని మాదిరిగా తేజోవంతుడు జ్ఞానవంతుడు అవుతాడు. అప్పుడు అతనికి అగ్నిహోత్రం అవసరం లేదు అన్నాడు. కాబట్టి ఈ వెలుగుతున్న అగ్ని రోజు కొద్ది కొద్దిగా నీలో ప్రవేశిస్తున్నది. పూర్తిగా ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు త్యాగ స్వరూపుడి అవుతావు. అప్పుడు నీవు అగ్నిహోత్రం చేయవలసిన పని లేదు అని చెప్పారు. కాబట్టి అగ్నిహోత్రం లేకుండా మన భారత సంస్కృతి లేదు, భారతదేశమే లేదు. ఈ అగ్నిహోత్రం తీసి పక్కన పెట్టండి. ఇక మీరు ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని అర్చనలు, ఎన్ని తీర్థాలు, ఎన్ని గుళ్ళు, గోపురాలు ఎన్నైనా తిరగండి, చేసుకోండి. దానికి క్రైస్తవానికి ఇస్లాంకు తేడా ఏమీ లేదని గుర్తుపెట్టు. మసీదులో దీపం కూడా వెలిగించారు, అగ్నిహోత్రం దేవుడే. చర్చిలో క్యాండిల్స్ వెలిగిస్తారు, అగ్నిహోత్రం చేయగలను. క్యాండిల్స్, ఆ క్యాండిల్స్ ఏంటి? పశువుల కొవ్వుతో చేసినటువంటి క్యాండిల్స్. క్యాండిల్ అంటే పశువుల కొవ్వు. ఇప్పుడంటే ఏదో కెమికల్స్తో కూడా చేస్తున్నారు, కానీ అసలు ముఖ్యంగా క్యాండిల్ అంటే పశువుల కొవ్వుతో. కొవ్వొత్తి అంటారు దాన్ని. కొవ్వొత్తి తెలుగులో. కొవ్వొత్తి అంటే పశువుల యొక్క కొవ్వుతో చేసి, అందులో పవిత్రత ఎక్కడుంది? కాబట్టి అది వ్యర్థమే. వెలిగించిన వ్యర్థమే, వెలిగించకుండా వ్యర్థమే. ఇక కేవలం మన దగ్గర ఏమిటి? గుడి లోపల దీపాలు వెలిగిస్తాం. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె ఏదో వెలిగించేవాళ్ళు. అప్పుడు అదైనా పవిత్రం ఉండేది, ఇప్పుడు అది కూడా పోయింది. సన్ఫ్లవర్ నూనె లేకపోతే అది పామ్ ఆయిల్ నూనె, ఏ నూనె పడితే అది ఎక్స్పైర్ అయిన నూనెలు తెచ్చి గుళ్ళో దానం ఇస్తున్నారు. అంటే చెడిపోయిన నూనెలు, మన వంటకు పనికి రావాలనుకున్నవి తీసుకొచ్చిస్తే మరి ఎవరో ఇచ్చారులే అని వెలిగిస్తూ ఉన్నారు. అది కూడా అపవిత్రమైపోయింది. కాబట్టి అగ్నిహోత్రము ఆలోచించి తెలుసుకొని జాగ్రత్తగా చేయవలసింది. ఏదో కళ్ళు మూసుకొని గుట్టిగా స్వాహ స్వాహ అని సమర్పిస్తే పుణ్యం రాదండి, పాపం చుట్టుకుంటుంది, రోగాలు, కష్టాలు, పీడలు ఎక్కువైపోతాయి. బట్ అగ్నిహోత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. కాబట్టి అందరికీ అవకాశం లేదు, అందరూ చేయరు కూడా. ఎవరు బుద్ధిమంతులు, సంస్కారవంతులే చేస్తారు, పాల్గొంటారు. మిగతా వాళ్ళు చేయలేరు. అసలు వాళ్ళ ఊహ కూడా అందదన్నమాట. ఏముందండి, నలుగురు కూర్చొని పూజ చేయడం తప్ప ఏం చేస్తున్నారండి మీరు? ఇదేం శాస్త్రం అంటారు. ఎవరు? నాస్తికులు, అథీస్ట్ అంటారు. నాస్తికులు, కమ్యూనిస్టులు, నక్సలైట్ ఏమంటారు? మీరు ధర్మం పేరు మీద ప్రజలను మోసం చేస్తున్నారు, అన్ని మంచి మంచి భక్ష్యాలు తీసుకెళ్ళి హోమంలో వేయటం ఏంటంటే అసలు పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళకి కడుపు పెడుతుంది కదా. ఏదో ఒకటి వేయచ్చు, మరీ మొత్తం వేసేస్తారండి అని వాళ్ళు. అది అన్సైంటిఫిక్, ఇల్లాజికల్, అంటే అవైజ్ఞానికము, అతార్కికము అని చెప్తారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి? అగ్నిహోత్రం అనేది సూక్ష్మ బుద్ధులకే, ఎవరికి పడితే వాళ్ళకి అర్థం కాదు. త్యాగ గుణము, దాన గుణము, సంస్కారం ఉన్న వాళ్ళకే అగ్నిహోత్రం అర్థమవుతుంది. వాడు చేస్తాడు, పాల్గొంటాడు, సహకరిస్తాడు. 35 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాం ఈ కార్యక్రమాలు. హైదరాబాద్లో ఇక్కడ ఎన్నో చోట్ల చేస్తున్నాం. చేసిన వాళ్ళే చేస్తున్నారు, కొత్త వాళ్ళు రావడం కష్టం. ఎవరో సంవత్సరాలు ఒకరు కొత్తగా వస్తారు, మిగతా వాళ్ళు 30 ఏళ్ళ నుంచి వాళ్ళే. అదే మోహాలు, అదే విద్యము, అదే మంత్రాలు, అదే మేము. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే సంస్కారం ముఖ్యమైనటువంటిది.
తినడం, తాగడం, తందనాలాడడం ఇదే జీవితం అనుకునే వాళ్ళే మన చుట్టూ ఉన్నారు. లంకలో ఉన్న వాళ్ళంతా ఎవరు? రాక్షసులు. అదే ఉంటారు, రాక్షసులే. ఒక్కడు ఉన్నాడు విభీషణుడు, ఆయన కూడా బయటపడ్డాడు, అయిపోయింది. అలాగా మనుషులు ఈ భోగ ప్రవృత్తి అంటారు. పిబ భుంక్ష్వ రమస్వ, రావణాసురుడు చెప్పాడు. సీత పిచ్చిదాగా ఉన్నావు, ఆ రాముడు ఎక్కడి రాముడు, నిన్ను మోసం చేసి తీసుకొచ్చాను, సముద్రం దాటి వచ్చావు, నువ్వు లంకలో ఉన్నావు, ఆ రాముడు దేవుడు కూడా వచ్చే వీలే లేదు, సముద్రం దాటే ప్రశ్నే లేదు, హాయిగా తిను, తాగు, అందనాలాడు, సుఖభోగాలు అనుభవించు, రాముడిని మర్చిపో అని రోజు వచ్చి బ్రెయిన్ వాష్ చేసేవాడు. ఇది మన రాక్షసుల సంప్రదాయం. భార్యని ఇతరుల భార్యను ఎత్తుకురావడము, ఇతరుల డబ్బులు దోచుకోవడము, సుఖభోగాలు తేలడం మన రాక్షసుల సంప్రదాయం. ఇందులో తప్పేమీ లేదు అని చెప్తాడు రావణాసురుడు. మీరు రామాయణం చదవండి, రాక్షసులకు తప్పేమీ లేదు. కానీ దేవతలకు తప్పు, మానవులకు తప్పు. అది రాక్షసులు అంటే వాళ్ళంతా అదే రకం ఉంటారు. దొంగలకి ఏముంటుంది? దొంగలంతా చిల్లర దొంగలు, గజ దొంగలు, దోపు దొంగలు అందరూ కలిసి ఒక ముఠా తయారు. వాళ్ళకి ఏమిటి? దోచుకోవాలి, దాచుకోవాలి, చంపేయాలి, అడ్డం వస్తే చంపేయాలి. ఇదే వాళ్ళకి ఏం ధర్మం? అదే ధర్మం వాళ్ళ. దొంగతనం ఎవరైనా తప్పు తెచ్చి దోసుకోండి అని చెప్తాడు, ఎవరైనా తీసుకుపోతుంటే డోర్ మూసుకొని కూర్చుంటారు, ఎదుర్కొంటారు. ఎదుర్కొంటే ఎందుకు వదిలిపెట్టాలి? చంపి బారే, అలా బాగొట్టు, దోసుకో. అది మన ధర్మం, దొంగల ధర్మం. ఆ రకంగా మరి ఈ రాక్షసుల ధర్మం ఏమిటి అంటే తిను, తాగు, తందనాలాడు అని రావణాసురుడే స్టేట్మెంట్ ఇచ్చేసాడు. పిబ భుంక్ష్వ రమస్వ అని చెప్తాడు. స్పష్టంగా రామాయణంలో ఉన్న శబ్దాలు మీకు చెప్తున్నాను. కాబట్టి రాక్షసులు అంటే ఎవరు ఎక్కడో లేరండి. తినడం, తాగడం, తందనాలాడడం. పరలోకం లేదు, మోక్షం లేదు, పుణ్యం లేదు, స్వర్గం లేదు, మంచి లేదు, నీతి లేదు, ఏది లేదయ్యా. బతికిన 4 రోజులు తినాలి, తాగాలి, ఎందుకు పాడైన ఇవన్నీ, వచ్చేది లేదు, చచ్చేది ఎవరు చూడలేదు. అంట చచ్చిపోయిన తర్వాత వస్తుందో, ఇప్పుడు వస్తుందో, ఈ సుఖాలు, ఈ పుణ్యాలు వస్తాయా లేవో గ్యారంటీ ఉందా? కాబట్టి ఉన్న 4 రోజులు సుఖంగా బతకాలి, కడుపు నింపుకోవాలి అని చెప్తారు. వాళ్ళని రాక్షసులు అంటారు. ఇప్పుడైతే నాస్తికులు అంటున్నాం మనం వాళ్ళు. కాబట్టి రావణాసురుడు ఆ విధమైనటువంటి వ్యక్తి. కాబట్టి మనము ఆ రకంగా ఉండకూడదు. మనము ఈ వైదిక పరంపర, మహర్షుల పరంపరకు చెందిన వాళ్ళు. రావణాసురుడి తండ్రి కూడా మహర్షే. రావణాసురుడు రాక్షసుడు అంటే అందరూ రాక్షసులుగా, వాళ్ళ తాతతమ్ములే రాక్షసులు కాదని గుర్తుపెట్టుకోండి. సంస్కారం లేకపోవడం వల్ల, బుద్ధిహీనత వల్ల రావణుడు రాక్షసుడయ్యాడు తప్ప వాళ్ళ ఫ్యామిలీ అంతా రాక్షసులు కాదు. తల్లి ఎవరు? భక్తుల కైకసి. తండ్రి విశ్వావసు బ్రహ్మ, ఆయన ఒక గొప్ప బ్రాహ్మణ ఋషి. మరి అలాగే మరి విభీషణుడు రాక్షసుడు ఎందుకు కాలేదు? రాక్షసుడు అంటున్నాను కదా, విభీషణుడు ఎందుకు కాలేదు? మళ్ళీ కుంభకర్ణుడు తిరిగిపోతు, వాడు కూడా రాక్షసుడే కానీ రాక్షసుడు తక్కువ లక్షణాలు ఉన్నాయి. అంటే రాక్షసుడు అంటే ఎవరంటే పరోపకారం చేయకుండా ఇతరుల స్త్రీలను, ధనాన్ని అపహరించే బుద్ధి కలిగిన వాడిని రాక్షసుడు అంటారు. వాడు ఏ కుటుంబంలోనైనా పుట్టని, ఏ కులంలోనైనా పుట్టనివ్వండి, ఏ దేశంలోనైనా పుట్టనివ్వండి, వాడిని రాక్షసుడు అంటారు. అంటే కష్టపడద్దు, తేలికగా తిని తాగి సుఖంగా ఉండాలి. కాబట్టి మరి మహర్షుల కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా వాడికి ఆ సంస్కారం, దుస్సంస్కారం ఎందుకు వచ్చింది అంటే అతని తల్లిదండ్రులు సంధ్యా సమయం లోపల కలుసుకున్నారు, అందువల్ల ఇటువంటి సంతానం పుట్టింది అని రామాయణంలోనే ఉంది. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు భార్యాభర్తలు కలవకుండా దూరంగా ఉండాలి, కేవలం రాత్రి సమయము అని చెప్పారు శాస్త్రకారు. కానీ ఇప్పుడు అడ్డగోలు తిరుగుళ్ళు, అడ్డగోలు సంతానము, అసలు ఎంత భయంకరమైన సంతానం పుడుతున్నారంటే నియమం అనేది లేదు. మనము తినాలంటే కూడా కాళ్ళు చేతులు కడుక్కొని మనము పద్మాసనం వేసుకొని మౌనంగా కూర్చొని తినాలి అని చెప్తారు. అటువంటి నియమాలు ఎవరు పాటిస్తున్నారు? ఆహార నియమం లేదు, వ్యవహారం లేదు, భార్యాభర్తల సంబంధం కూడా నియమబద్ధంగా ఉండాలన్నారు. అప్పుడు ఉత్తమ సంతానం జన్మిస్తుంది. లేకపోతే రాక్షసులు పుట్టి వంశనాశనం చేస్తారన్న. వంశనాశనం అయ్యింది, రావణాసుడి వంశనాశనం అయిపోయింది. కాబట్టి
ప్రతిదానికి పద్ధతి, నియమము, క్రమశిక్షణ ఉంటుంది. కక్కుర్తి మనుషులు ఎక్కువైపోయారు. మనం ఎక్కడ చూసినా కక్కుర్తి మనుషులే. ఈ పెళ్ళిళ్ళు పేరటానికి వెళ్ళండి మీరు, పళ్ళెం ఉంటుంది, పెద్ద పెద్ద పెళ్ళాలు ఇస్తారు, 20-30 రకాల వంటలు ఉంటాయి. వాడు పళ్ళెం నిండా నింపుకుంటాడు, తినేది కొంచెం పారేసి వస్తాడు వాడు. అది గొప్ప అనుకుంటున్నారు. తిన్న పళ్ళెం ఎంత అవసరమో అంత పెట్టుకొని అది మిగిల్చకుండా ఆ పళ్ళెం కడిగేసినట్టుగా తింటే, అబ్బా వీడు ఎంత పీసోడు, ఒక్క మెతుకు కూడా మిగిలించట్లేదు, ఎట్లా తినేస్తాడు చూడు అని వెక్కిరిస్తారేమో అని భయం కొద్దిగా తినేసి వదిలేస్తున్నారు. ఇప్పుడు ఏం వీరే అన్నాం. కాబట్టి ఈ రకమైనటువంటి కక్కుర్తి మనుషులు తనకు అవసరం ఉన్నా లేకపోయినా జమ చేయాలి, అవసరం ఉన్నా లేకపోయినా తినాలి, అవసరం ఉన్నా లేకపోయినా భోగాలు అనుభవించాలి. ఇటువంటి మనుషులు భారతదేశంలో విచ్చలవిడిగా పుడుతున్నారండి. ఒకప్పుడు తాగుబోతులు అనే శబ్దమే విన్నారు మీరంతా. ఇంకా ముందు మార్చుకోవాలి. తాగు అంటే ఆడవాళ్ళు ఏమంటారు? తాగుబోతే తాగు కట్టెలనాలా? చెలికట్టే చెలికాడు. చెలికాడు అంటే పుల్లింగం, చెలికట్టె అంటే స్త్రీలింగం. ఇక తాగుబోతు ఆడవాళ్ళని ఏమనాలి? తాగు కట్టెలనాలా, ఇంకా ఆడ తాగుబోతులు అనాలి. వాళ్ళు కూడా బాగా తిరిగితే వాళ్ళు కూడా కూర్చొని పార్టీలు చేసుకుంటున్నారు. వీడియోలు చూడండి బోలు. ఇంకా ఈ ఊళ్ళో మహిళా ఎవరికి అలవాట్లేదు, ఆ భర్తలు తాగితే తాగుతారేమో, వాళ్ళ కర్మ వాళ్ళే అని. మహిళలు మాత్రము పవిత్రంగా ఉన్నారు. ఏ గృహంలో మహిళలు పవిత్రంగా ఉంటారో ఆ వంశము ఎప్పుడు ముందుకు వెళుతుంది. మొగుడు చెడ్డవాడైనా, కొడుకు దుర్మార్గుడైనా, స్త్రీలు మాత్రము పతివ్రత ధర్మంతో ఎక్కడ ఉంటారో ఆ కుటుంబాన్ని ఎవరు నాశనం చేయలేదని చెప్పారు. కాబట్టి పురుషులు బయట తిరిగి బయట అలవాట్లన్నీ చేసుకుంటారు, వాళ్ళంతా బుద్ధి భ్రష్టమైపోతుంది. కానీ ఆడవాళ్ళు ఇంటి పట్టునే ఉంటూ వాళ్ళు పవిత్రంగా ఉంటారు. కాబట్టి మరి స్త్రీలను మనం విశేషంగా గౌరవిస్తాం. ఈరోజు మనం 10వ అధ్యాయం చదువుతున్నాము. విభూతి యోగము. విభూతి అంటే ఏమిటి అంటే, శివాలయానికి వెళితే అక్కడ మీకు బూడిద ఇస్తారు రుద్దుకోవడానికి, అడ్డనామం పెట్టుకోవడానికి. విభూతి అంటారు. అందరికీ విభూతి అంటే బూడిద గుర్తుకొస్తుంది. కానీ విభూతి అంటే సంపద అని అర్థం. వైరాగ్యవంతులకు, భక్తులకు బూడిదనే విభూతి. ఎందుకు? యజ్ఞం చేశాక మిగిలేదేమిటి? బూడిద. చచ్చినాక మిగిలేదేమిటి? బూడిద. ఈ సృష్టి మొత్తము ప్రళయం లోపల భగవంతుడు భస్మం చేస్తాడు, అది మిగిలేదేమిటి? మళ్ళీ బూడిదే. కాబట్టి ఆ బూడిదనే నిజమైన ఐశ్వర్యము, ధనము, సంపత్తి. కాబట్టి యజ్ఞము చేసిన తర్వాత ఆ బూడిద తీసి ఇలా బొట్టు పెట్టుకుంటాం అనుకో, ఏమిటి అర్థం? విభూతి. విభూతి ధారణ అంటే ఆ బూడిద త్యాగానికి, దానానికి, సమర్పణకు చిహ్నము. కాబట్టి ఇలాగా మనం దాన్ని బొట్టులాగా పెట్టుకున్నా, అడ్డనామం పెట్టుకున్నా, మనము త్యాగాన్ని శిరోధార్యంగా గ్రహించినట్టు, త్యాగ భావనను నింపుకున్నట్టు. కాబట్టి త్యాగ భావనకు ప్రతీక ఈ బూడిద అని తెలుసుకోవాలి. క్షణభంగురము, ఇది మొత్తం నాశనం అయ్యేదే, నువ్వు కూడా అదే బూడిదైతావురా నాయనా అని కూడా మనకు అది గుర్తు చేస్తుంది. ఆ బూడిదుంది అంటే నువ్వు బూడిదే అయ్యేది. బూడిద కుప్ప 1/4 కిలోనో 1/2 కిలో బూడిద అవుతుంది మనిషిని కాలిస్తే. మనం చూస్తూ ఉంటాం, కర్రలన్నీ పెట్టేసి 20 కేజీలు 30 కేజీలు నెయ్యి పోసి కాలిస్తే ఎంత బూడిద వస్తుంది మనిషికి? 1-2 కిలోలు ఉంటుందేమో. అందులో కొన్ని ఎముకలు ఉంటాయి, కాళ్ళని ఉంటాయి. బాగా నెయ్యి పోస్తే ఎముకలు కూడా కలిగిపోతాయి, అంత బూడిద అయిపోతుంది. కాబట్టి బూడిదను మనం ధరిస్తున్నామంటే త్యాగము, వైరాగ్యానికి చిహ్నం అన్నమాట. అది మన సంస్కృతి. కాబట్టి విభూతి యోగము అంటే సంపదలు, భగవంతుని యొక్క దివ్య సంపదలు ఏ విధంగా ఈ సృష్టిలో విస్తరించి ఉన్నాయో ఇక్కడ మనకు ఈ అధ్యాయంలో చదువుతాం. కాబట్టి భగవంతుడిని తెలుసుకోవడం అనేది మామూలు విషయం కాదండి. మీరు ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, చిట్ట చివరికి మొత్తం భూమండలాన్ని ఏలే మహాచక్రవర్తి కూడా కావచ్చు. కానీ భగవతత్వం తెలుసుకోవడం మాత్రం అది పూర్తిగా వేరు, దానికి దీనికి సంబంధం లేదు. కాబట్టి నమే విదుః సురగణాః ప్రభవన్న మహర్షయః, దేవతలు కానీ మహర్షులు కానీ ఎవ్వరు కూడా భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోలేరు.
తెలుసుకోవాలంటే దానికి సాధన వేరు, అభ్యాసం వేరు, తపస్సు వేరు, ఆ మార్గమే వేరు అన్నమాట. కాబట్టి వాళ్ళు తెలుసుకోలేదు. యో మా అజం అనాదించ వేత్తి లోక మహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే అని 3వ శ్లోకం చెప్తుంది. ఎవరైతే నేను పుట్టుక లేనివాడనని తెలుసుకుంటారో, అనాది ఆది లేనివాడు, మొదలు లేనివాడని తెలుసుకుంటారో, లోక మహేశ్వరం సమస్త లోకాలకు శాసకుడుగా తెలుసుకుంటారో, అసమ్మూఢ సమర్థ్యేషు మానవుల్లో ఆ విద్వాంసుడు, అసమ్మూఢ అంటే మూఢత్వం లేని ఆ విద్వాంసుడు సర్వపాపై ప్రముచ్యతే అన్ని పాపాల నుంచి విడుదల పొందుతాడు. కాబట్టి భగవంతుడే ఏకైక తత్వము అని తెలుసుకుంటున్న కొద్దీ నీ మనస్సు కూడా ఏకాగ్రమైపోతుంది. కాబట్టి ఒకే పరమాత్మ తత్వాన్ని ఉపాసించు అని ప్రత్యేకంగా పదే పదే ధర్మ గ్రంథాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కనుక మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని 9వ శ్లోకం. 10వ శ్లోకం కూడా చెప్తుంది. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతితే. ఎవరైతే పరమాత్మ పైననే చిత్తాన్ని నిలిపి, పరమాత్మ మీదనే ప్రాణాలను నిలిపి, పరస్పరము భక్తులంతా కూడా సల్లాపాలు ఆడుతుంటారో, చెప్పుకుంటూ ఉంటారో, పిల్ల పెళ్ళైందా అమ్మ, చాలా రోజులైంది, పెళ్లి సంబంధాలు కుదిరినాయా, ఆ కొడుకు ఉద్యోగం అమెరికా బయట ఏం ఉద్యోగం చేస్తుంది, పట్టణం ఎంత ఇచ్చారు, కాన్పు ఎన్నో నెలలుంది. ఈ ముచ్చట్లు కాకుండా కలుసుకున్నప్పుడు భక్తులు ఏం మాట్లాడుకోవాలంటే భగవత్ సంబంధమైన కార్యక్రమం. ఆశ్రమానికి ఇప్పుడే వచ్చావమ్మా, మొన్న నేను రాలేదు, వారు స్వామీజీ ఏం చెప్పాడమ్మా, మన ఇక్కడ కార్యక్రమాలు అక్కడ ఆర్మూలు ఏమైనా అవుతున్నాయమ్మా, ఇలాగ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడైతున్నాయి, ఎక్కడికి పోయాము, అక్కడ ఏం విన్నాము, ఏం తెలుసుకున్నాము, ఇవి పంచుకునేవారు. వాళ్ళు కథయంతశ్చ మాం నిత్యం, నా గురించే చెప్పుకునేవాళ్ళు, భగవంతుని యొక్క తత్వాన్ని గురించి ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు. తుష్యంతి చ రమంతి చ, నిరంతరము సంతోషంగా ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఈ విధంగా ప్రేమపూర్వకంగా ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క సేవ చేస్తూ, భగవంతుని చింతిస్తూ ఉండే వాళ్ళకు ఏమి జరుగుతుంది అంటే దదామి బుద్ధియోగం తం, వాళ్ళకు బుద్ధియోగాన్ని నేను ఇస్తున్నాను. దానివల్ల ఏమవుతుంది అంటే ఏన మాం ఉపయాంతితే, వాళ్ళు నన్ను పొందుతారు, నా దగ్గరికి చేరుతారు అంటున్నారు. అంటే సాంసారికం అయిన ముచ్చట్లు ఎప్పుడూ ఇవే ముచ్చట్లు కాకుండా, చూడండి మీరు తాగుబోతులు నలుగురు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు చెప్పండి, తెలుసు కదా మీ అందరికీ, నేను చెప్పాల్సిన పని లేదు. తిండిపోతులు నలుగురు కలిస్తే పలానా హోటల్ బాగుంటుంది, ఆరుమూల ఆ హోటల్ తినాలి కదా బాగుంటుంది, అక్కడ ఇందూరు పోతే నిజామాబాద్ పోతే పలానా హోటల్లో పలానా వస్తువు ఇడ్లీ బాగుంటుంది, ఆ హోటల్ ఇడ్లీ బాగుంటుంది కానీ అది దోశ బాగుంటుంది, దోశ కావాలంటే ఇంకో హోటల్ పోవాలి. ఇలా ముచ్చట చెప్పుకుంటారు తిరుగుబోతులంతా. ఇక తాగుబోతుల ముచ్చట్లు అవి వేరు, ఇక తిరుగుబోతులు ఉంటారు, ఇక వాళ్ళ ముచ్చట్లు వేరు. ఇక దొంగలు అయితే కనుక ఎలా ఉంటాయి వాళ్ళ ముచ్చట్లు ఊహించుకోండి. మరి ఆ రకంగా భక్తులు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు అంటే, స్వామి నేను కొత్తగా వస్తున్నామండి, నేనే వస్తున్నాను, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు, నేను 4 ఏళ్ళ నుంచి వస్తున్నాను, మేము 4 ఏళ్ళ నుంచి వస్తున్నారు, ఏమైనా అయినా చాలా చేశారు స్వామీజీ, చాలా కార్యక్రమాలు చేస్తుంటారు, మీరు మరి ఇప్పుడే నిన్న మొన్న ఎందుకు వచ్చారో మీకు తెలియదండి, మేము ఆర్మూలు ఉంటాం, మాకు తెలియదు, లేదు అది చూసాం, వాట్సాప్లో చూసి వచ్చా, చాలా మంచిదండి, మీకు ఇప్పటికైనా తెలిసింది, చాలా బాగా చెప్తుంది, ఇట్లాగా మాట్లాడుకోవాలి, ఇలాంటి మాటలు మాట్లాడుకోవాలి. అంతేగాని నీకు పెళ్ళైందా, నిన్న నీ భార్య వచ్చింది కదా, ఈరోజు నీ భార్య ఎదురాలి, ఏమైందా, ఇలాగా ఏమేమో అడగడం, లౌకిక విషయాలు లోతుగా అడగడం, గుచ్చి అడగడం, కొంతమంది మరీ అడుగుతుంటారు, గుచ్చి అడుగుతుంటారు. వాళ్ళకి అవసరమే లేదు, వాళ్ళ కుటుంబం అంత లోతుకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఎవరి కుటుంబం వాళ్ళ సమస్యలు ఏవో ఉంటాయి, మరి ఎందుకు చెప్తే విను, చెప్పది వాళ్ళకు, మరి చెబితే మాత్రం సరే పాపం వాళ్ళ కష్టం తీరుతుంది, బాధ మనసులో బాధ తగ్గిపోతుందేమో అని వినొచ్చు, పర్వాలేదు, విని గుర్తుపెట్టుకో. మళ్ళీ
వాళ్ళు చెప్పారు కాబట్టి గుర్తు పెట్టుకొని ఊరంతా టామ్ చేయవు. ఏమవసరం? నీవేదో బుద్ధిమంతురాలేవనో విని కాస్త మనసులో బరువు తగ్గుతున్నారు, నీకు చెప్పుకుంటున్నారు. కానీ నువ్వు ఊరందరికీ ఎందుకు చెప్తున్నావు? కాబట్టి భక్తుల లక్షణాలు ఇక్కడ మనకు చెప్పారు. భక్తులు ఈ విధంగా నిరంతరము భగవంతుని మీద చిత్తాన్ని నిలిపి భగవంతునికి ప్రాణాలను సమర్పించి బోధయంత పరస్పరం ఒకరినొకరి చెప్పుకుంటూ మేలుకొల్పుకుంటూ భగవంతుని లీలలను గుణాలను చెప్పుకుంటూ మరి తుష్యంతి చ రమంతి చ, సంతోషిస్తారట, మరి వాళ్ళు రమంతి ఆనందిస్తూ ఉంటారు. వాళ్ళు ఇందులోనే వాళ్ళకి ఆనందం ఇంకేమీ లేదు. అటువంటి వాళ్ళకు బుద్ధియోగం ఇస్తానంటాడు. బుద్ధియోగం అంటే నిరంతరం వాళ్ళకు బుద్ధి అనేది స్థిరంగా ఉంటుంది, విక్షిప్తము కాదు, పక్కతో పట్టద బుద్ధి, ఒకటే తత్వాన్ని వాళ్ళు ధ్యానిస్తూ ఉన్నారు. అందుకే మనం ఏం చెప్పారంటే మాట్లాడితే మంచి మాటలు మాట్లాడు, చాట కాకపోతే మౌనం చైవాస్మి గుహ్యానా అని ఇందులోనే వస్తుంది. అన్నిటికంటే మౌనము భగవంతుని యొక్క స్వరూపం అని చెప్పారు. నోరు మూసుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నారు. అలాగా నీకు చాట కాకపోతే మౌనంగా ఉండు, అది కూడా భగవంతునికి ఇష్టమైన దైవతత్వం ఉందట మౌనాలు. అందుకోసమే మౌనం చైవాస్మి గుహ్యానా, రహస్యాలలో వెళ్ళా మౌనమే రహస్యము అని. భర్త తిడుతున్నాడు, తల్లి అత్త తిడుతుంది, కాల్చు తింటుంది, మరి ఇంకా ఎన్ని బాధలున్నా మౌనంగా ఉంటే అయిపోయింది. మౌనంగా ఉండాలి, ఆ తిట్టినవన్నీ మనసులో పెట్టుకోకూడదు, వదిలేసుకోవాలి. సతీ సక్కుబాయి గురించి చదువుతాం మనం. సతీ సక్కుబాయి మహారాష్ట్రలో పుట్టింది. మరి ఆమె మరి మామూలు ఒక ఇల్లాలు, చదువు లేదు, సందేహం లేదు. అవి అత్త మామ ఆడబిడ్డలు. ఇప్పుడంటే సంసారం అంటే నువ్వు నాకు నువ్వు, నీకు నేను తప్ప ఇంకెవడు ఉంటాడు అక్కడ, ఉన్నవాళ్ళని ఉండనివ్వరు అనుకోండి. మరి అప్పుడట్లా కాదు, అత్త మామ ఆడబిడ్డలు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, బంధువులు అతిథులు, అందరికి వంట వడ్డింపు చేయాలి, ఇల్లు తుడవాలి, మళ్ళీ విసురాలి. ఇప్పుడంటే మెషిన్లు వచ్చాయి మనకు, మళ్ళీ విసురుకునేవాళ్ళు, పప్పు విసురుకోవాలి, బియ్యం దంచుకోవాలి, గొడ్లను దంచుకుంటే బియ్యం వస్తాయి. ఎన్ని పనులు ఉండేవి ఒక ఇల్లానికి? మరి అన్ని పనులు ఆమె చేసుకుంటూ వాళ్ళ ఆరణలు పెట్టేవాడు. అత్తగారి పెత్తనాలు ఉండేవి అప్పట్లో. కలియుగం కాబట్టి కోడల పెత్తనాలు వచ్చాయి, అత్తగారి పెత్తనాలు ఏమీ లేదు. అత్త దాసిలాగా పోయి సేవ చేసి రావాలి. అందరికీ తెలిసిన రహస్యం ఇది, నేను కొత్తగా అనుకొని చెప్పండి. కానీ ఏ కోడలు వచ్చి అత్త మామకు సేవ చేసే పరిస్థితే లేదు. కాబట్టి ఆ విధంగా మరి సక్కుబాయిని నానా హింసలు పెడుతున్నా కూడా ఆమె అన్ని తట్టుకొని ఎలా ఉన్నదంటే ఆమె నిరంతరము కూడా భగవంతుని చింతనలో నిమగ్నమై ఉంది. కాబట్టి ఏమీ అంటలేదండి. ఏడ్చేది కాదు అసలు, ఏడ్చి బాధపడేది కూడా కాదు, గుర్తుపెట్టుకుంటే కదా ఏడ్చేది. ఆ విధంగా మన సినిమాలో కూడా చూస్తాం, ఎప్పుడు చూసినా విఠల విఠల విఠల. ఆ పాటలన్నీ చిన్నప్పుడు మనం రేడియోలో వినేవాళ్ళం, మనకు కూడా ఆనందం వేసేది. విఠల విఠల పాండురంగ విఠల జయ పాండురంగ విఠల, సర్వము మరచిని స్మరణము చేయ స్వర్లోక ఆనందమే. విఠల 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 అర్థం కూడా తెలియచ్చినాం, ఏదో బాగుంది, చాలా ఇంపుగా ఉంది అని అనిపించేది, వినాలనిపించేది, నేర్చుకున్నామని కూడా. కాబట్టి భగవంతుని భక్తి మీద ఎవరికి మనస్సు ఉంటుందో వారి కష్టాలు ఏమీ చేయలేవు కనుక వాళ్ళు అవన్నిటినీ దాటిపోయి ఉంటారు. బుద్ధియోగం, ఆ బుద్ధియోగం ఇస్తున్నారు, వాళ్ళ బుద్ధి స్థిరంగా ఉంచుతాను అని మనకు ఇక్కడ గ్యారంటీ ఇస్తున్నాడు. దానివల్ల వాళ్ళు పరమాత్మకు దగ్గర అవుతారు. పరమాత్మకు దగ్గర అయిన తర్వాత ప్రకృతికి దూరం అవుతారు, మాయకు దూరం అయిపోతారు. కనుక భగవంతుడు వేరు కాదు, సంగీతం వేరు కాదు, గాయత్రి వేరు కాదు, యజ్ఞం వేరు కాదు. యజ్ఞం దగ్గర కూర్చున్నామంటే భగవంతుని ఒడిలో కూర్చున్నట్టే గుర్తుపెట్టుకోండి. భగవంతుని సన్నిధానం తిరుపతికి పెడతారు మీరంతా, ఒక ఫ్యామిలీ అది టాటా సుమో మాట్లాడుకుంటున్నారు, ఫ్యామిలీ బావమంది మేనమామ అందరు 10 మంది పోతారు. పోయి అక్కడ ఏదో సత్రమో హోటల్లో ఎక్కడో బుక్ చేసుకుంటారు. దర్శనం 12 గంటలు అవుతుందా, 18 గంటలు అవుతుందా, 24 గంటలు అవుతుందా? ఎదురు చూపులు, చిన్న పిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, రోగులు ఉంటారు,
అదృష్టం ఉంటేనేమో తొందరగా అయిపోతుంది, కాకపోతే మాత్రం ఇక నరకము యమలోకము అన్నీ కనబడుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఏముంది, ఇక్కడ మన యజ్ఞపుణ్యాలు తోసుకుంటున్నామా, ఎవరిని దాటిపోతున్నారా, ఒకరికంటే ఒకరికి ముందు దర్శనం అవుతుందా, వెనక దర్శనం, అందరికీ అదే సమయంలో దర్శనం అవుతుంది. పోయి ఇక్కడ టికెట్లు ఉన్నాయా, డబ్బులు అడుగుతున్నావా, ఏమీ లేదు. ఒక సామాన్యుడు, ఒక ధనవంతుడు, ఒక బుద్ధిమంతుడు అందరూ సమానమే. అన్ని కులాల వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు. నీ కులం ఏంటి, నీ పుట్టికేంటి, నీ గోత్రం ఏంటి ఎవరు అడగడం లేదు. మరి ఇది బాగుందా, ఆ వ్యవస్థ బాగుందా ఆలోచించుకోండి. భగవంతుడు నిష్కామ కర్మ అని చెప్పాడు. భక్తి అంటేనే నిష్కామం అన్నమాట. ఏమీ ఉండదు అక్కడ, అడిగే చేసుకుంటూ పోవడమే అంతే. ఎవరు వస్తే వాళ్ళందరికీ కూడా ఆహ్వానం. కానీ ఇప్పుడు ఇంతమంది ఏదో 20 మంది వచ్చారు, కూర్చోబెట్టాం. 1000 మంది వస్తే ఎలా అంటే 1000 మంది వచ్చినప్పుడు ఎంత ఇవ్వాలో భగవంతుడు అప్పుడు ఇస్తాడు, ఆ లెక్క ప్రకారం వస్తుంది. ఇప్పుడు ఉన్నది ఇంతే మంది కాబట్టి ఇంతే ఇస్తున్నాడు భగవంతుడు. కాబట్టి భగవంతుని సన్నిధానంలో భేదభావాలు ఉండకూడదు. టికెట్లు పెట్టడం అంటే ఇది ఆలోచించుకోండి. తిరుపతి మొత్తం బిజినెస్ అడ్డా అయిపోయింది, మొత్తం బిజినెస్. ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనం దానికి టికెట్లు అమ్ముకుంది. టికెట్లు, స్పెషల్ దర్శనం టికెట్లు. ధర్మ దర్శనం అంటేనేమో మామూలుగా పోయేది. స్పెషల్ దర్శనాలు విఐపీలు, మళ్ళీ ఇవి కాకుండా విఐపీలు అక్కడ రాష్ట్రపతి వస్తే వాళ్ళకు ఒక రకమైన ఆహ్వానం, ప్రధానమంత్రి వస్తే ఇంకో రకం. అమ్మా ఎంత ఏ రోజు అది 30 చేద్దాం. అయితే మనం ఇప్పుడు చూడండి, మనం ఇంతకుముందు ఓపెనింగ్ జరిగింది కార్తీక పౌర్ణమి రోజు. ఈ ఆశ్రమం ఓపెనింగ్ అయింది. మనం మన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అందరితో పాటు యజ్ఞకుండంలో కూర్చున్నాడు. ఆయన ప్రత్యేకమైన యజ్ఞకుండం చేసి పెట్టామా, అందరూ. అందులో రాజిరెడ్డి గారు ఉన్నారు, భాస్కర్ రెడ్డి, లక్షాధికారులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఇక్కడ వరుసగా కూర్చున్నారు. ఆ చివరి దాకా యజ్ఞకుండాలు ఉన్నాయి. ఎవరిని కూడా డబ్బులు ఇస్తావా అని అడగలేదు. మనం ఒక 10 రూపాయలు ఇచ్చారు దక్షిణ, ఒక 100 రూపాయలు ఇచ్చారు, ఒక 1000 రూపాయలు ఇచ్చారు, ఒక 5000 ఇచ్చారు. ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు ఇచ్చారు. ఇది సమానత్వం అంటే. అందుకే యజ్ఞశాలలో సమానత్వం ఉంటుంది, తల్లికి సమానత్వం ఉంటుంది, గురువుకు సమానత్వం ఉంటుంది, ధర్మానికి సమానత్వం ఉంటుంది. కానీ మన దేవాలయాలు అంటున్నాం, ఆ దేవాలయాలు అట్లా చేసుకోమని దేవుడు చెప్పలేదు. తిరుపతి దేవుడు చెప్పాడు, టికెట్ పెట్టుకోరా, వసూలు చేసుకో, ఈ రకంగా హింసలు పెట్టు, భేదభావం చూపించాలి, ఏ దేవుడు చెప్పలేదు. కానీ మనుషుల బుద్ధులు భ్రష్టు బట్టి రాజకీయ రాబందులంతా అక్కడ జమైపోయి దాన్ని ఆ రకంగా ఒక భయంకరంగా మార్చిపెట్టారు, వ్యాపార కేంద్రాలుగా మార్చిపెట్టారు. బట్ దాన్ని ఎదుర్కోవాలి, అడగాలి, నిలదీయాలి, మార్చాలి అని ప్రజలు కూడా అనుకోవట్లేదు. ఏదో ఒకటి దర్శనం అయితే ఇప్పుడు 6 నెలల సంవత్సరానికి ఒకసారి తిరుపతి పోయినా అయితే దర్శనం జరిగేది. మనకి ఎందుకు, మనం ఎట్లా పోతే మనకి అయినా దర్శనం అయితే చాలు, రోజు చూసుకోను అని అప్పుడే వస్తున్నారు అందరు భక్తులు కూడా. అంటే ఈ అన్యాయము, ఈ అధర్మము, అక్రమము భగవంతుడు చేయమని చెప్పాడు. చెప్పలేదా నువ్వు నమ్మినప్పుడు దాని గురించి స్పష్టంగా మాట్లాడు, చెప్పు, నిలదీయి. ఎవరు అడగట్లేదు. ఎవరు అడగకుంటే అన్యాయం, అక్రమం సాగుతూనే ఉంటుంది. ఇక్కడ దేవుని పేరు మీద జరిగినంత మాత్రాన అధర్మము ధర్మం అవుతుందా? ధర్మము పేరు మీద జరిగినంత మాత్రాన అన్యాయం న్యాయం అవుతుందా? ముసుగు వేసుకుంటే సరిపోదు కదా. కాబట్టి దానికి భగవంతుడు శిక్ష విధిస్తాడేమో, ఎప్పుడు విధిస్తాడు. కానీ మానవ సమాజంలో ఉన్నప్పుడు మనం అందరం కూడా దాన్ని అడగాలి, నిలదీయాలి. అది జరగడం లేదు కాబట్టి ఇంకా ఒక గుడిని చూసి ఇంకో గుడి చూసి చివరికి అయోధ్య పెట్టారు. మన ఉత్తరప్రదేశ్లో రామాలయం పెట్టారు, కోర్టులు పెట్టి అక్కడ కూడా ఇదే సిస్టమ్ మొదలు పెట్టారు. టికెట్లు, దర్శనాలు, అవి ఇవన్నీ కూడా ఒకరు చూసి ఒకరు అనమాట. మంచి ఏమో చెబితే వంట పట్టడం కష్టం, చెడు మాత్రం చెప్పకుండానే చూడగానే నేర్చేసుకుంటారు. అది చెడుకున్నటువంటి ఆకర్షణ. కాబట్టి మనకి యజ్ఞశాల ఏమిటి అంటే ఇది ధర్మశాల, భగవంతుని యొక్క సన్నిధానం. ఇక్కడ అందరూ సమానమే. ఎవ్వరికి ఎక్కువ రాకేష్ రెడ్డి వస్తే ఎక్కువ మంత్రాలు చదివి, రాకేష్ రెడ్డి వస్తే ఇంకేదో పెద్ద సింహాసనం తీసుకొచ్చి అంటే చేయట్లేదు కదా. మనం ఎవరు వచ్చినా కూడా ఇదే యజ్ఞకుండాలు మార్పు లేదు,
అదే నెయ్యి మార్పు లేదు, అదే సమిధలు మార్పు లేదు, అవే మంత్రాలు, అదే గురువులు, అదే ప్రాంగణం. కాబట్టి సమానత్వం ఎప్పుడు వస్తుందో అప్పుడు మనిషి లోపల రాగద్వేషాలు నశిస్తాయి. ఒక తల్లి 4 పిల్లలుంటే 4 రకాలు పెంచింది అనుకోండి, అప్పుడేమిటి వాళ్ళు పెద్దయ్యాక ఆ తల్లిని గౌరవించారు, వాళ్ళు కొట్లాడుకొని చేస్తారు. ఇప్పుడు తల్లి సమానంగా పెంచాలి. సమానంగా అంటే ప్రేమను పంచడంలో సమానం. వాళ్ళ అవసరాలు వేరుంటాయి. 4 కొడుకులు ఉంటే 4 రకాల తిండి తింటారు వాళ్ళు. ఒకటి ఇష్టం ఉంటుంది, మరొకటి ఇష్టం ఉంటుంది, ఒకటికి తిన్నా పడదు. అది గమనించుకొని వాళ్లకు భోజన వసతి సౌకర్యాలు ఇవ్వాలి తప్ప ప్రేమగా మాత్రం అందరితో సమానంగా ఉండాలి. చిన్న కొడుకు అంటే ప్రేమ, పెద్ద కొడుకు అంటే లేదు అని ఇటువంటి భావన వాళ్ళలో కలగకుండా చూసుకోవాలి. ఆ రకంగా ఎవరు చూస్తారో ఆమె నిజమైనటువంటి తల్లి. ఆ రకంగా భగవంతుని యొక్క సన్నిధానం, మీరు మసీదు పోండి, చర్చికి పోండి, అక్కడ ఏముండదండి. ఎవరైనా సరే వచ్చి అందరితో పాటే, నలుగురితో పాటే నారాయణ, అంతేగాని స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు. చర్చిలో ఉండదు, మసీదు. గుడికి వచ్చేసరికి ఎందుకు చేస్తున్నారు ఇట్లా అంటే అడిగేవాడు లేడు. విఐపి దర్శనాలు, సినిమా యాక్టర్లు వస్తే విఐపి దర్శనాలు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, సరే వాళ్ళు చాలా పై స్థాయి వ్యక్తులు అనుకున్నాం. మామూలు ఎమ్మెల్యే, ఎంపీ పోయినా కూడా స్పెషల్ ట్రీట్మెంట్. కాబట్టి ఇదంతా కూడా అన్యాయమే. కాబట్టి అది ఎప్పుడు ఆగిపోతుంది అంటే ప్రజల లోపల వ్యతిరేకత వచ్చినప్పుడే ఆగుతుందండి. ప్రజలు సహకరించినంత వరకు ప్రతి వ్యవస్థ కూడా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, 80 ఏళ్ల కిందట తెలంగాణను ఎవరు పరిపాలించారు? నిజాం నవాబు పరిపాలించారు. 400 ఏళ్ళు నిజాం వంశం, అసఫ్ జాహీ వంశం అని ఏవో వంశాలు ఉన్నాయి, వాళ్ళంతా ముస్లింలు పరిపాలించారు. చివరికి ఎవరు అంటే నిజాం చేతికి వచ్చింది. నిజాం చేతికి వచ్చిన తర్వాత ఏమైంది అంటే అకృత్యాలు, అన్యాయాలు, అక్రమాలు, ఘోరాలు అన్నీ పెరిగిపోయాయి. నిజాం యొక్క సైన్యం, రజాకారులు అంటారు వాళ్ళు. రజాకారు అంటే స్వయం సేవకుడు అని అర్థం. ఆ నిజాం పేరు చెప్పుకొని వాళ్ళంతా ఊర్ల మీద పడి దోచుకు తినడము, అలాగే పటేళ్ళు, పట్వారీలు, దొరలు వీళ్ళంతా రకరకాల దోపిడీలు చేయడం. దీంతో ప్రజల లోపల సంక్షోభం వచ్చింది, విప్లవం వచ్చింది. దెబ్బకు నిజాం ప్రభుత్వం కుప్పకూలిపోయింది. భారత ప్రభుత్వం కూడా వచ్చి సైనిక చర్య చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అంటే అన్యాయము పై స్థాయికి పోయిందన్నమాట. తాడోపేడ తేలాలి. అట్లాగా ఇప్పుడున్న సమాజంలో కూడా అన్యాయం లేదు, అధర్మం లేదు, అనేక రూపాల్లో జరుగుతుంది. ప్రజలు మాత్రం ఏమంటారు, నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. నా ఎందుకు వచ్చింది, నా పని అయిపోతే చాలు అనుకుంటున్నారు. కాబట్టి అన్ని వ్యవస్థలు అలా నడుస్తూ ఉన్నాయి. ప్రజలంతా నిలదీస్తే ఒక్క రోజులో మార్పు వస్తుంది. అంతా కాకపోయినా కనీసం 50%, 60% జనాలు అయినా సరే వ్యతిరేకిస్తే మార్పు వస్తుంది. కాబట్టి అందుకు భగవంతుడు ఇచ్చాడు, మనకు మెదడు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు కదా. మనం అన్నీ ఉండి కూడా అన్యాయాన్ని తెలుసుకోలేక పోవడము, సమర్థించడం. కాబట్టి భగవంతుడు అన్యాయం పెరిగినప్పుడు అవతారం దాలుస్తాడు అని మనం చదువుతున్నాము శాస్త్రాలు. దేవుడు చూసుకుంటాడే, దేవుడి అవతారం ఎత్తాడు, మనకి ఎందుకు వచ్చింది అంటే నువ్వు సోమరిపోతూ తిండిపోతూ తిని కూర్చోవడం అంతే. కానీ దేవుడు రావాలి, ప్రతిదానికి దేవుడు రావాల్సిందే. అలా ప్రతి ఒక్క సమస్యకు దేవుడే రావాలని ఆలోచించే బుద్ధి వచ్చేసింది. ఎటువంటి సమస్య, అత్యంత భయంకరమైన సమస్య, మానవులు కానీ ప్రభుత్వం కానీ తీర్చలేని సమస్యకు భగవంతుని వేడుకో. నువ్వు చెయ్యగలిగేది, తీర్చగలిగేదాన్ని కూడా భగవంతుడు ఎందుకు అసలు అంటే ఈ రకమైన సోమరిపోతులు ఎక్కువైపోయారు. ప్రతిదానికి దేవుడే దిక్కు, దేవుడే దిక్కు. అందుకే దేవుణ్ణి అడగడానికి కూడా ఒక సందర్భం ఉంటుంది. కాబట్టి భక్తులు మనస్సును పరమాత్మ మీద లగ్నం చేయడం వల్ల అనేక సమస్యలు, సంకటాల నుంచి వాళ్ళు బయటపడతారు. దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే, వాళ్ళంతా నన్ను చేరుకుంటారు అని చెప్తున్నాడు. కనుక ఇందులో విభూతులు అంటే సంపదలు, భగవంతుని యొక్క దివ్యమైన సాత్విక సంపదలు ఎక్కడెక్కడ కొలువై ఉన్నాయో చెప్తూ ఉన్నారు. అశ్వత్థ సర్వవృక్షాణం, అన్ని చెట్లలో రావి చెట్టును నేనే అని చెప్తుంది. రావి చెట్టులో దివ్య శక్తులు ఎక్కువగా ఉన్నాయి. అందుకోసం ఏం చెప్తున్నారు, సంతానం లేని వాళ్ళకి రావి చెట్టు తిరగండి, పొద్దులే రావి చెట్టు దర్శనం చేయండి అంట.
రావి పళ్ళు తినమని చెప్తూ ఉంటారు. రావి చెట్టు వాడుకుంటే చెట్టు కానీ, ఆకులు కానీ, పండ్లు కానీ, లేకపోతే వేర్లు కానీ, వేర్ల రసం కానీ, పట్ట కానివ్వండి, ఏది వాడుకున్నా కూడా 100 రోగాలు పోతాయి. అంత గొప్ప శక్తి ఉంది రావి చెట్టుకు. అందుకే దాన్ని దేవతా వృక్షము అంటారు. దేవతా వృక్షం అంటే మన వాళ్ళకి ఏమిటంటే బొట్టు పెట్టాలి, పసుపు రుద్దాలి, ఆరతీయాలి, అయిపోయి చెట్టుకు మొక్కాం. దేవతా వృక్షాన్ని మొక్కడం కాదమ్మా, దాన్ని ఉపయోగించుకో. నీ యొక్క రోగాలు, కష్టాలు, బాధలు తొలగిపోతాయి. ఆకులు తిను, చిగుళ్ళు తిను, ఆ పళ్ళు ఉంటాయి, రావి పళ్ళు, అవి ఆరబెట్టేసి పొడి చేసుకొని ఆ పొడిలో మిశ్రి అంటే కలకండ కలుపుకొని తింటే ఎంతో శక్తి అని చెప్పారు. అనేక రోగాలు పోతాయి. అలాగా రావి చెట్టు అసలు మన దేశంలో తప్ప యూరోప్ ఖండంలో లేదు. మళ్ళీ అరబ్ దేశాల్లో రావి చెట్టు ఉండదు, దివ్య వృక్షాలు లేవు. కేవలం భారతదేశంలోనే దేవతా వృక్షాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. మరి ఇటువంటి భారతదేశంలో ఎందుకు పుట్టావురా దేవుడా అని రోజుకు 10 సార్లు ఏడ్చేవాడు. మర్రి చెట్టు ఉండదు మీకు అమెరికాలో కానీ, ఆస్ట్రేలియా ఎక్కడ మర్రి చెట్టు ఉండదు. అరబ్ దేశాలు ఇప్పుడు దుబాయ్ ఎక్కడో వెళ్తున్నారు, అక్కడ ఉందా మర్రి చెట్టు? ఉండదు. దేవతా వృక్షాలు కేవలం భారతదేశంలో అంటే ఒకప్పుడు అఖండ భారతం, బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బర్మా, ఇవన్నీ కూడా అఖండ భారతం అంట. అక్కడంతా ఉన్నాయి రావి చెట్లు ఉన్నాయి, మర్రి చెట్లు ఉన్నాయి. మరి ఎందుకున్నాయి అంటే ఈ దేవతా వృక్షాల యొక్క లక్షణాలు తెలుసుకొని వాడుకొని, ఔషధంగా వాడుకొని అగ్నిలో సమర్పించి నీవు స్వర్గమోక్షాలను సాధించే అవకాశం ఇక్కడ ఇచ్చాడు భగవంతుడు. నీవు అమెరికాలో పుడితే ఆ అవకాశం, స్వర్గం లేదు, మోక్షం లేదు, తిను తాగు తనల, ఇంకేం ఉండదు అక్కడ. ఆలోచన వేరే రానే రాదు. ఎవడో ఆ లంకలో భీషణుని లాగా ఎవరికో ఒకరికి పుడుతుంది, ఆయన రీసెంట్ లాగా. సిస్టర్ నివేదిత అంటారు, ఆమె వివేకానంద శిష్యుల. ఇట్లా కొంతమందికి, లక్షల మంది, కోట్ల మందిలో ఎవరో ఒకరికి బుద్ధి పుట్టి ఈ దేశానికి వస్తున్నారు. ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు ఎక్కడో పుట్టినప్పటికీ కూడా ఆధ్యాత్మిక చింతనతో ఇక్కడికి వస్తున్నారు. మరి ఇక్కడ పుట్టితే ఆధ్యాత్మిక చింతన అలవడాలి, కానీ అలవడడం లేదు. ఎందుకంటే మనం ఇంగ్లీషు రుబ్బి పోస్తున్నాం కాబట్టి వాడు ఇంగ్లీష్ మనిషిలాగానే తయారైపోతున్నాడు. కాబట్టి అన్ని చెట్లలో, రావి చెట్టులో దివ్య శక్తులు అధికంగా ఉన్నాయి. అలాగే వేదానాం సామవేదోస్మి, 4 వేదాల్లో సామవేదము భగవంతుని యొక్క స్వరూపము, పరిపూర్ణ స్వరూపం. సామవేదం అంటే సంగీతం. సంగీతం వేరు, భగవంతుడు వేరు కాదండి. ఇప్పుడంటే సంగీతాన్ని నాశనం చేసి పెట్టారు, కానీ అటమైన క్లబ్ సాంగులు, ఐటల్ సాంగులని, అవని ఇవన్నీ చెప్పేసి సంగీతం అంటే భ్రష్టు పట్టించేసి. కానీ సంగీతం దేనికి అంటే త్యాగే చెప్పాడు. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే ఓ మనసా. సంగీత జ్ఞానం ఉంది, భక్తి ఉందనుకో, ఇంతకంటే గొప్ప దారే లేదు. నీ జీవితం ధన్యమైనట్టే. ఏ సంగీతమే ఆపేసే, ఊరికే పొద్దులేసే ఈ భజనలు, పాటలు, ఇదే నా పని మీకు అన్నాడంటే వాడు శుష్క హృదయుడు. అంటే వాడిని బండరాయి లాంటి మనసు కలిగిన వాడనమాట. సంగీతాన్ని ఎవరు ఇష్టపడతారు, అది కూడా సాత్విక భక్తి సంగీతాన్ని, వాళ్ళకు అసలు ఒంటరిగా ఉన్నా సరే విసుగనిపించదు, పొద్దుపోదు అనే ప్రశ్నే. ఏదో దేవుని దయ వల్ల మనకు ఫోన్లు వచ్చాయి, రేడియోలు వచ్చాయి, టేప్ రికార్డులు వచ్చాయి. ఎవరితో ఏమవసరం, సొల్లు ముచ్చట్లు ఏమవసరం, చక్కగా పాటలు పెట్టుకో, మరి శ్లోకాలు విను, మంత్రాలు విను. సమయం ఎలా గడిచిపోతూనే ఉంటుంది. ఎన్ని వచ్చినా కూడా మళ్ళీ చెత్తనే మనిషి ఆరాధిస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు. అంటే సామవేదము సంగీతమయము. భగవంతుడు ఋగ్వేదం ఇచ్చాడు, యజుర్వేదం ఇచ్చాడు, మళ్ళీ 2 ఇచ్చాడు కదా, అవసరం లేదనుకోలేదు. సామవేదం, సంగీతం ఇచ్చాడు. ఎందుకంటే సంగీతంతోటి భగవంతుని తొందరగా పొందగలుగుతామండి. మీరు ఎన్ని మనస్సు చూడండి తన్మయమే, ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే మంచి సంగీతం పెట్టుకుంటే మర్చిపోతాము. పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు, ఏడుస్తుంటే తల్లి వస్తుంది, వచ్చి జో 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 గొప్ప సంగీతం ఈ శిష్యులు కాదు, యజ్ఞానికి కాదని ఏదో పాడుతుంది, జో జో బాబు బుజ్జి కన్నా చూసుకుంటాడు. అందుకే ఏం చెప్పారు, శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణి అన్నారు. శిశువులు సంగీతానికి ప్రవేశిస్తారు, పశువులు కూడా ప్రవేశిస్తాయి, చివరికి పాములు కూడా తలలాడిస్తాయి అని చెప్పారు. పశువులు కూడా మరి పరిశోధించి తెలుసుకున్నారు.
మంచి సంగీతం వినిపిస్తే ఆవులు ఎక్కువ పాలు ఇస్తున్నాయి. చెత్త సంగీతం అంటే పాశ్చాత్య సంగీతం, రాక్ అండ్ రోల్, జాజ్ మ్యూజిక్ అంటారు. అది వినిపిస్తే పాల దిగుబడి తగ్గిపోతుంది. అంటే వాటికి కూడా నచ్చట్లేదు. అది ఇది పాట సంగీతం బాబు మా బుర్ర పాడైపోతుందని అవి కూడా సంక్షోభపడుతున్నాయి. మనం ఏం చేస్తున్నామంటే చెత్త సంగీతమే వింటున్నాం. మన పిల్లలంతా చూడండి, వినాయక చవితికి వస్తే చెత్త సంగీతం పెట్టుకొని గంతులు వేస్తున్నారు. భక్తి సంగీతం ఎక్కడ వినిపిస్తుంది? భక్తి సంగీతం వింటే మనసు నిలకడగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక నిద్ర కూడా వస్తుంది. చాలా మంది ఇక్కడ యజ్ఞశాల నిద్రపోతుంటారు. నేను ప్రవచనాలు చెప్తుంటే మాకు సంతోషం ఇస్తుంది. ఎందుకంటే నిద్ర వస్తుంది అంటే అక్కడ పాజిటివ్ ఉన్నట్టు. నిద్ర రావట్లేదు, నిద్ర ఏం లేదు బాబు, నిద్ర వేసామా ఇట్లా నిద్ర పట్టలేదు, ఇక్కడ నిద్రపోదామంటే ఏం ప్రవచనాలు చెప్తున్నారయ్యా, ఈ ప్రవచనాలు నిద్ర కూడా పోతుంది అని ఉండకూడదు. నిద్రపోతున్నారంటే ఇక్కడ ప్రశాంతమైన ప్రవచనాలు ఉన్నట్టు, ప్రశాంత వాతావరణం ఉన్నట్టు. కాబట్టి సంగీతము భగవంతుని పొందడానికి ఇచ్చినటువంటి ఒక సాధనం. అది తెలుసుకోకుండా మరి ఒకప్పుడు భోగం మేళాలను ఉండేది. భోగం మేళాల్లో ఏంటంటే వాళ్ళంతా భోగం స్త్రీలు, సంగీతము నాట్యం అంటే భోగం వాళ్ళే, సంసార స్త్రీలు ఎవ్వరూ నేర్చుకునేవాళ్ళు. ఆ భోగం వాళ్ళు ఎందుకంటే ఆకర్షించడానికి నేర్చుకునేవాడు. కానీ అందుకోసం ఇచ్చాడు భగవంతుడు సంగీతం. అంటే ఆ రకంగా నాశనం పట్టించారనమాట. కాబట్టి ఎందుకు పాడైంది సంగీతం, మన భోగం వాళ్ళు నేర్చుకుంటారు మనకెందుకే అనేవాళ్ళు ఒకప్పుడు. అలా ఆ రకంగా సంగీతము భోగం వాళ్లకు తాకట్టు పడేది. ఎందుకు అంటే సరైనటువంటి పరంపర లేక, ఉపదేశం లేక. కాబట్టి సంగీతమే భగవంతుని పొందడానికి మార్గం. కాబట్టి అన్ని వేదాల్లో సామవేదాన్ని నేనే అని చెప్తున్నాడు భగవంతుడు. అలాగే మనం గాయత్రి ఛందసామహం, అన్ని మంత్రాలలో గాయత్రి మంత్రాన్ని నేనే అంటున్నాడు. చూడండి, గాయత్రి మంత్రంతో ఆహుతులు ఇస్తున్నాం మనం. కాబట్టి గాయత్రి మంత్రం వేరు, భగవంతుడు వేరు కాదు. అలాగే గిరామస్మి ఏకమక్షరం, అన్ని శబ్దాలలో, అన్ని అక్షరాలలో నేను ఏకాక్షరం నేనే. ఏకాక్షరం అంటే ఏంటి? ప్రణవం, ఓంకారం. ఓంకారం వేరు, భగవంతుడు వేరు కాదు. ఓం ఓం అంటే ఓంకారం భగవంతుని యొక్క అత్యున్నత నామము, అది భగవంతుడే. కాబట్టి అది మనం మర్చిపోకూడదు. ఓంకారం కానివ్వండి, గాయత్రి మంత్రం కానివ్వండి. అందుకే మనం ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా గాయత్రి మంత్రంతో ఆహుతులు తప్పకుండా మనం సమర్పిస్తూ ఉన్నాం. కనుక మరి అధ్యాత్మ విద్యా విజ్ఞానం, చూడండి అన్ని విద్యలు ఉన్నాయి ఈనాడు. టెక్నాలజీ ఉంది, సైన్స్ ఉంది, లాజిక్ ఉంది, మరి సోషల్ స్టడీస్ ఉన్నాయి, మరి ఎన్నెన్నో రకాల విద్యలు ఉన్నాయి ఈనాడు. కొన్ని 64 రకాల విద్యలు అని చెప్పారు. ఇప్పుడు అంతకు మించే ఉన్నాయి ఎన్నో విద్యలు. ఈ విద్యలన్నింటిలో గొప్ప విద్య ఏమిటి చెప్పండి? ఆధ్యాత్మ విద్య, స్పిరిచువాలిటీ అన్నారు. అంటే ఇది దేవుడెవరు, జీవుడెవరు, ఎందుకు పుట్టాము, ఈ ప్రపంచం ఎందుకు చేశాడు, స్వర్గం ఏమిటి, మోక్షం ఏమిటి, ఇది ఎవరు తెలుసుకుంటారో దాన్ని అధ్యాత్మ విద్య. అది అన్ని విద్యలలో కల్లా గొప్ప విద్య, అది పరమాత్మ విద్య అని చెప్తుంది ఇక్కడ. ఒక సైన్స్ చదువుకున్న వాడు, ఒక ఎంఎస్సి, ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ ఏమో చదువుతున్నారు. వాళ్ళంతా వచ్చి ఎక్కడ తల వంచాలి, ఎవరికి మొక్కాలి అంటే ఎవరైతే గురువు ఉన్నాడో, ఆధ్యాత్మిక వేత్త ఉన్నాడో, ఆత్మతత్వం తెలిసిన వాడు ఉన్నాడు, వాడి దగ్గర మొక్కాలి. అన్నిటికంటే గొప్ప విద్య అది. కాబట్టి రాష్ట్రపతి, ప్రధానమంత్రి కావచ్చు, నువ్వు దేశానికి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కావచ్చు, కానీ ఎక్కడ తల వంచాలి అంటే గురువు దగ్గర తల వంచాలి. తల్లి ఏమో జన్మ ఇచ్చింది కాబట్టి మొక్కుతావు. సరే, తండ్రి సంపాదించి మూటలు కట్టిస్తున్నాడు, మొక్కుతావు. గురువు ఏమి ఇస్తున్నాడు? మూటలు కట్టి ఏమైనా ఇస్తున్నాడు? ఏ గురువు అయినా ఇస్తాడు? ఇంకా ఉన్న మూట తీసి అక్కడ భూమించుకోవాల్సిందే తప్ప ఇచ్చేదేం లేదు. ఇచ్చేదంటే విద్యా ఉపదేశము, ఆత్మ ఉపదేశం చేస్తాడు. అది కంటికి కనిపించేది కాదు, ఇచ్చినట్టు కనబడదు. అందరితో పాటు నీకు చెప్పాడు, ప్రత్యేకంగా కూర్చోబెట్టామని చెప్పాడు. ఎందుకంటే ఇష్టం ఆయనకు నీకేమైనా ప్రత్యేకంగా చెప్పాడు అంటే అందరితో పాటు చెప్పినా కూడా నీవు ఎవరైతే దానివల్ల బాగుపడతారో, ఆత్మతత్వం తెలుసుకుంటారో వారికి ప్రత్యేకంగా చెప్పినట్టే. కాబట్టి మరి అధ్యాత్మ విద్య, ఈ ఆత్మ విద్య అనేది గొప్పది, అన్నిటికంటే గొప్పది అని తెలుసుకోలేకపోతున్నారు. హిందువులైతే తెలుసుకోలేకపోతున్నారు, క్రైస్తవులు తెలుసుకుంటున్నారు, మహమ్మదీయులు తెలుసుకుంటున్నారు.
మేము కాలేజీలో చదివేటప్పుడు డిగ్రీ కాలేజ్ నిజాం కాలేజ్లో మా కాలేజ్లో ప్రీతం అనే ఒక అబ్బాయి ఉండేవాడు. వాడు క్రిస్టియన్ అని విన్నా మన పెద్ద తెలియదు. అయితే ఎప్పుడు చూసినా సాయంత్రం కాగానే కాలేజ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరినీ కూర్చోబెట్టి బైబిల్ పాఠాలు చెప్తుండేవాడు, ప్రార్థనలు అవి చేస్తుండేవాడు. అదంతా వాళ్ళకు సహజం అన్నమాట. మనకంటే మనం పోయి భగవద్గీత చెప్తామనుకోండి, చెప్పేవాడు అగులు చెప్పినా కూడా ఎందుకు భగవద్గీత చెప్తున్నామని మన వాళ్ళే అడ్డం వస్తారు. ఏ కాలేజీలో చెప్పినా ఏ స్కూల్లో చెప్పినా. కానీ అప్పుడు అట్లా జరిగింది. బైబిల్ పాఠాలు చెప్పుకునేవాడట, నేను విన్నాను. తర్వాత ఇలాగ అప్పుడప్పుడు కనబడితే హాయ్ నమస్తే ఏదో అనేవాడు. తర్వాత తెలిసింది థర్డ్ ఇయర్ అయిపోయింది, డిగ్రీ థర్డ్ ఇయర్ అయిన తర్వాత వాడు బైబిల్ కాలేజీకి వెళ్ళిపోయి అక్కడ ట్రైనింగ్ అవుతాడని వాడు డిసైడ్ అయ్యాడు. వాళ్ళ ఇంట్లో చెప్తే వాళ్ళంతా పండుగ చేసుకున్నారట. క్రైస్తవ తల్లిదండ్రులు బంధువులందరినీ పిలిచి నా కొడుకు బైబిల్ కాలేజీ పోయి ట్రైనింగ్ తీసుకుంటాడట అని గొప్పగా చెప్పుకున్నారు. వాళ్ళు పండుగ చేసి మనమైతేనా చాలా కొట్టి చెవులు మోస్తాం. ఏం పోయే కాలం వచ్చిందిరా, నేను ఎంబీఏ ఎంసీఏ చదువుకోమంటే ఈ ఆశ్రమం పోతా అంటున్నావు, ఈ భగవద్గీత చదువుతా అంటే బుద్ధి లేదా అని మనం చెప్పడమే కాకుండా నలుగురు బంధువులను పిలిచి వారిని ఎట్లా మార్చాలా, వారిని ఎట్లా దారి తేవాలా, వీటికి పాడుబుద్ధులు ఎందుకు వచ్చాయని ఆలోచిస్తాం. ఈ హిందువుల పరిస్థితి చెప్తున్నామా, మొత్తం 100% హిందువుల మైండ్ సెట్టింగ్ ఇలాగే ఉంది. నా కొడుకు బాగా సంపాదించాలి, ఎక్కువ ఉద్యోగం చేయాలి, అమెరికాలో పోవాలి, ఇంతకు మించి వేరే రకంగా ఆలోచిస్తే వాడు కొడుకే అయినా సరే వాడిని చావగొట్టి చెవులు మోస్తామంటున్నారు. అంత రాక్షసులుగా తయారైపోయాయి. కాబట్టి అధ్యాత్మ విద్య అన్నిటికంటే గొప్పది అని తెలుసుకోలేకపోతున్నారు. టెక్నాలజీ గొప్పది అంటున్నారు, కంప్యూటర్లు గొప్పవి అంటున్నారు, సైన్స్ గొప్పది అంటున్నారు. మళ్ళీ ఈ మధ్య అది ఫార్మసీ చదువుతున్నారు, ఎంబీబీఎస్ చదువుతున్నారు. కానీ మా అబ్బాయికి భగవద్గీత నేర్పండి, శాస్త్రాలు నేర్పండి అని తీసుకొచ్చేవాళ్ళు ఎవరు లేదు. ఆ మధ్య ఒక అబ్బాయి వచ్చాడు. వాడికి వచ్చిన 4 నెలల లోపలే ఎన్నో రకాలుగా బంధువులు మిత్రులు కాల్చుకు తిని చివరికి వాడు మళ్ళీ స్కూల్లో జాయిన్ అయ్యేదాకా వదిలిపెట్టలేదు. అలా ఉంటారనమాట. ఇంకా మంచి దారి పడితే శత్రువులు పెరుగుతారు, చెడ్డ దారి పడితే శత్రువులు ఎవరు ఉంటారు, అందరూ మిత్రులే. నువ్వు తాగురా నాయన, కానీ సీసాలు వేస్తారని మొత్తం తెచ్చి నేను తాగిస్తాను, నువ్వు ఎందుకు తాగని చెప్పు. ఈ నాన్న తాగుతున్నాడు కదా, మీ తాత కూడా తాగింది, నీకేం రోగం అయిందిరా, తాగితే చచ్చిపోతారా. మీ తాత 70 ఏళ్ళు బతుకుడు, మీ నాన్న అయితే 80 ఏళ్ళకి వచ్చింది, ఇంకా బతికే ఉన్నాడు, ఏం రోగం వచ్చింది, బాగానే ఉన్నాడు కదా, తాగు అని. ఈ విధంగా చెడు మార్గంలో ప్రోత్సహించే వాళ్ళు 99 కనిపిస్తారు. మంచి మార్గంలో పోవడం అంటే కత్తి ఆ తాడు మీద నడిచినట్టే. వాడిని ఎట్లా మారుతామా, వీడు ఎట్లా తయారయ్యాడు, మన కులానికి మన ఊరికే చెడ్డ పేరు చేస్తున్నాడు, వీకేం అలవాటు లేదు అని వాడు వెంటబడి వేధిస్తారన్నమాట. ఎందుకు అంటే అధ్యాత్మ విద్య గొప్పదని తెలుసుకోవట్లేదు. యజ్ఞం చేయడం గొప్పది కాదు. 50,000 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో పెద్ద పూజ చేస్తారు, అట్టహాసంగా మొత్తం సందంతా లైట్లు పెడతారు, కులనగలు కడతారు, మరి ఏదో పూజ అని చెప్పేసి పెద్ద ఎత్తున చేస్తారు. ఇక్కడేముంది, ఎంత పెద్ద ఎత్తున చేసినా వీళ్ళేది గుడిదే. 1,00,000 రూపాయలు పెట్టి అక్కడ గుడిదే మిగులుతుంది, ఏది అవసరం లేదు. సమిధలు, నెయ్యి, సామాగ్రి, మూలికలు అంతే. కాబట్టి అట్టహాసం, ఆడంబరం, ఆర్భాటం, ఇదే ఆధ్యాత్మికం, ఇదే పూజ, ఇదే అర్చన, ఇదే దైవభక్తి అనే మాయలో హిందువులు మాత్రమే ఉన్నారండి. కానీ క్రైస్తవులు, మహమ్మదీయులు నిరంతరం వాళ్ళ సంతానాన్ని పెంచుకుంటున్నారు, ఇందులోకి పంపిస్తున్నారు. బైబిల్ కాలేజీ కొడతారు, లేకపోతే మద్రసా పోతారు, నేర్చుకుంటారు. కనీసం ఇక్కడ వచ్చి అప్పుడప్పుడు నేర్పండి అయ్యా, పంపండి అయ్యా, పిల్లలకు సెలవు ఉన్నప్పుడైనా పంపండి అంటే కూడా ఎవరు పంపేవాళ్ళు లేడు. రేపు ఆదివారం సెలవు, క్రిస్మస్ పండుగ సెలవులు 3 రోజులు ఆలోచిస్తారు. ఎంతమంది పిల్లల్ని పంపడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ? మేము పంపాలని ఉంది స్వామి గారు, వాడు మొన్నగా హాస్టల్లో ఉన్నాడు కదా, ఇక వాడిని రాగానే పంపిస్తే వాడు కూడా తట్టుకోలేడు, ఉండలేడు, మాకు కూడా రాక వచ్చింది కదా స్వామి. ఇవన్నీ సోది కబుర్లు అన్నీ చెప్తారు. చూడండి ఎట్లా భక్తులే, మళ్ళీ భక్తులు చెప్పాక భక్తుడు కాని వాడు ఇంకా ఏం చెప్తాడు. బట్ ఇవన్నీ తప్పించుకోవడానికి 100 దారులు ఉన్నాయి. మంచి దారి పట్టాలంటే మాత్రం కష్టం. ఇది కేవలం హిందువుల్లోనే జరుగుతున్నారు. ఇదే ఉపదేశాన్ని మసీదులో పోయి ఇచ్చుంటే ఆ ఖురాన్ చదివి ఈ పాటికి మాకు 100 కాదు 1000 లక్షల మంది భక్తులు అయ్యేవాడు. ఇదే ఉపన్యాసం గ్యారెంటీగా రాసిస్తాను.
ఈ ఊళ్ళో కూర్చుని ఇక్కడ మనము గొంతు తీసుకొని అరిచి 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 మాకైతే ఇంకా బుద్ధి పెరుగుతుంది, కానీ గ్రహించుకునే వాళ్ళు ఎంతమంది? స్వామీజీ చాలా మంచి విషయాలు చెప్తున్నారు, పదరా బాబు గారు సెలవే కదా, నేను రాను అంటాడు. ఎందుకు రావడానికి తిండి లేదేం లేదు, వస్తేనే సరే స్వామీజీ దగ్గరికి రా, కార్యక్రమాలు పాల్గొంటే అక్కడ భోజనం పెడితే అదే తిని అక్కడే వాడు, ఇంట్లో మాత్రం ఉండదయ్యా అంటే ఎందుకు రాడు వాడు? కానీ వీళ్ళు అన్నారు, ఎందుకంటారు? కాబట్టి ఇట్లా హిందువులను ఎవరు నాశనం చేయట్లేదండి, హిందువులే స్వయంగా నాశనం అయిపోతున్నారు. ఏ పార్టీ కారణం కాదు, ఏ వ్యక్తి కారణం కాదు, ఏ వ్యవస్థ కారణంగా, స్వయంగా వాళ్ళ ఆలోచన విధానమే వాళ్ళను నాశనం చేస్తూ ఉన్నది. కాబట్టి అన్ని విద్యలలోకి గొప్ప విద్య, నీ కొడుకు డాక్టరా, కలెక్టరా, ఇంజనీరా, టెక్నీషియనా, ఇవన్నిటికంటే కూడా వాడు ఆధ్యాత్మికంలోకి వస్తానంటే సంతోషించు. హైదరాబాద్లో చంద్ర అని ఒక అమ్మాయి, ఒకడే కొడుకు, వాడిని తీసుకొచ్చింది ఆ కరోనా టైంలో మా దగ్గరికి. వాడు 6వ తరగతి చదువుతున్నాడు. స్వామి కరోనా స్కూల్లో ఏమి లేవు, మా అబ్బాయికి భగవద్గీత నేర్పండి స్వామి అని వచ్చింది. అమ్మా నా జీవితంలో ఫస్ట్ టైం అమ్మా ఇలాంటి తల్లిని చూడటం, భగవద్గీత నా కొడుకు నేర్పండి వచ్చే తల్లి కనబడలేదు ఇంతవరకు. సరే అని భగవద్గీత వాడికి చెప్తూ ఫోన్లో చెప్పాము, వచ్చినప్పుడు చెప్పాను. మొత్తం 15 అధ్యాయాలు నేర్చుకున్నాడు వాడు. నేర్చుకున్న తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళాడు. వెళ్తే కాలేజీ పెట్టి మొత్తం బ్రెయిన్ వాష్, ఏమి గుర్తులేదు, ఇంకో మనిషిలాగా తయారైపోయాడు. కాబట్టి అధ్యాత్మ విద్యను నమ్ముకొని దీంట్లోనే ఉంటే వచ్చే లక్షణాలు వేరు, లౌకిక విద్యల లోపల నిమగ్నమైతే వచ్చే లక్షణాలు వేరు. కాబట్టి అధ్యాత్మ విద్యకు అంకితమైపోవాలి మనం. అంకితమైన కొద్దీ నీలో దివ్యమైన లక్షణాలు వస్తాయి. భగవంతుడు కూడా నీకు చక్కటి మార్గం. ఇప్పుడు 2 పడవల మీద కాళ్ళు పెట్టినట్టు ఉండకండి, ఒకటే పడవ. అధ్యాత్మ జ్ఞానము, అధ్యాత్మ సాధన, ఇది ముఖ్యమైనది అని గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే బాబాది పెళ్ళింది, వారికి ఏదో మామ పెళ్ళింది, అత్త పెళ్ళి, ఏదో చెప్తుంటారు కారణాలు చెప్పి మీ పెళ్ళి కండి వెళ్ళాలి, ఒక 4 రోజుల ముందే పోవాలంటారు. ఇక్కడ వారంగా ఉందండి ఈ కార్యక్రమము, మీరు ఎంతో భక్తులు ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేవాడు, లేదండి మేము పెళ్ళికి తప్ప ఒక్కరోజు పోతే సరే, ఒక్కరోజు కాదండి 4 రోజులు పోవాల్సిందే అంటాడు. 4 రోజులు రాకుండా పెళ్ళి అవుతుందా అని అట్లా ఆలోచన విధానం అలా ఉంటుంది. చాలా మంది ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే ఎక్కడ పని లేకపోతే, ఏ పెండి పేరంటం లేకపోతే పోవాలి తప్ప, అన్ని వదులుకొని పోవాలి అని మాత్రం అనుకునే వాళ్ళు 1,00,000 కూడా ఒకరు ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ నేను మాత్రము మా గురువు గారి దగ్గరికి అన్నీ వదిలిపెట్టిపోయి, సెలవు వచ్చిందంటే పరిగెత్తుకుని బస్సులో వెళ్ళడానికి ఛార్జీలు కూడా లేదు, పైసా పుట్టడమే కష్టం అప్పట్లో. అది ఎట్లాగో భగవంతుని దయతోటి ఆ సమయానికి ఏదో దొరికేవి, బస్ ఛార్జీ 5 రూపాయలు 3 రూపాయలు బస్సు ఒక్కోసారి అయ్యగారు ఇస్తుండేవారు. వేరు మనసుంటే మార్గం ఉంటుందంట. అట్లాగా కేవలము భోగాలు, విలాసాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, చావులు, తద్దినాలు, ఇదేనా సంసార జీవితం అంతా ఇంతే అయిపోతుంది. వాడు మనం వచ్చాడు కదా, మన పుట్టినరోజుకు మనం వాడి పుట్టినరోజు పోవాలి, మన పెళ్లికి కానుకలు పెట్టాడు కాబట్టి మన పెళ్లికి మనం పెట్టాలి. ఇవన్నీ లెక్కలు. ఈ లెక్కలు ఎప్పుడు తేలుతాయి, ఎప్పుడు బయటపడతారు సంసారం నుంచి? అందుకే అత్యవసరమైనవి, తప్పనిసరి అయిన వాటికి మాత్రమే వెళ్ళాలి, ప్రతి దానికి పరిగెత్తకూడదు. ఆధ్యాత్మిక కార్యక్రమం అన్నిటికంటే గొప్పది అని ఎవరు తెలుసుకుంటారో వాడికి ఆత్మోన్నతి కలుగుతుంది. మిగిలిన వాళ్ళు మాత్రము గుంపులో గోవింద గొర్రెల మంద అని చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా మీకు ఇండ్ల దగ్గర ఏవో పనులు ఉండకుండా ఏమి ఉండవు. ఇల్లు ఉందంటేనే పనులు ఉంటాయి, మరి రకరకాల బంధుమిత్రులు వచ్చేవాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడా ఇక్కడ 10 రోజుల నుంచి కొంతమంది రెగ్యులర్గా వస్తున్నారు, రోజు వచ్చేవాళ్ళు ఉన్నారు, ఒకరోజు విడిచి ఒకరోజు వచ్చేవాళ్ళు ఉన్నారు. అది ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ మనస్సు లోపల సంకల్పం ఉంది, పోవాలి. ఎవరిని ప్రత్యేకంగా బొట్టుపెట్టి రామాను రోజున ఏమైనా నేను ఎవరికి చెప్పట్లేదు, కానీ వాళ్ళ మనసులో ఒక ఆవేదన, ఒక భక్తి, వెళ్ళాలి, మనం పాల్గొనాలి. ఎలాగో అలా ఇంటి పనులు ముగించుకుంటున్నారు, వెనక ముందు వస్తూ ఉన్నారు. కాబట్టి మనిషి లోపల ఆవేదన ఉంటే, భక్తి ఉంటే భగవంతుడే దారి చూపిస్తాడు. అందుకే అన్ని విద్యలలోకి గొప్ప విద్య ఏమిటి అంటే అధ్యాత్మ విద్య. అందుకే ప్రహ్లాదుడు ఏం చెప్తాడు, చదువుకున్నావయ్యా, గురువులందరూ పాఠాలు చెప్పారా, సిలబస్ పూర్తయిందా అని హిరణ్యకశిపుడు అడుగుతాడు ప్రహ్లాదుని. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఏమంటాడు చూడండి,
చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రములెల్లన్ నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు. చూడండి, చదువులలో మర్మం అంటే రహస్యం అంతా నేను చదివేశాను అంటున్నాడు. చదువులలో రహస్యం ఏమిటి అంటే ఇదే ఆధ్యాత్మ విద్య, ఇదే రహస్యం. మిగతావన్నీ కూడా ఓపెన్. ఇదే రహస్యము. ఆత్మ కంటికి కనిపించేది కాదు, చూపించేది కాదు. అది ఎవరైనా సరే రహస్యంగా ఉండేది, అది రహస్యంగానే తెలుసుకోవాల్సింది. కాబట్టి ఆ రహస్యం నేను తెలుసుకున్నాను అని 5 ఏళ్ల ప్రహ్లాదుడు తండ్రికి చెప్తున్నాడు. వాడికి ఏం తెలుస్తుంది? తండ్రికి రాక్షసుడు దోచుకోవడం దాచుకోవడం తప్ప వేరే తెలియదు. కాబట్టి అన్ని విద్యలలోకి గొప్పది ఆధ్యాత్మిక విద్యనే. సాధన విద్య కూడా కాదు. వాడి నన్ను అడిగితే భగవద్గీత చదవడం వస్తుంది, మొత్తం అధ్యాయాలు నోటికి వచ్చేసాయి. వీళ్ళకంటే కూడా భగవద్గీత చెప్పినటువంటి మార్గంలో పోయేవాడు గొప్పవాడు. వాడి చదువురాని రాకపోయి. కాబట్టి చదవడం వేరు, చెప్పినది ఆచరించడం వేరు. బట్ ఆచరించే వాళ్ళు అందరికంటే గొప్పవాళ్ళు చెప్పిన దానికంటే కూడా. కాబట్టి చదువుతోటి సంబంధం లేదు. అందుకే మనకు చదువు రాకపోయినా సరే గొప్ప భక్తులు ఎంతోమంది మన దేశంలోనే పుట్టారు. భగవంతుడు చదువుకుంటేనే మోక్షం పోతాడని మనం భ్రమపడతామే అని చదువు రాని వాళ్ళకు కూడా మోక్షం ఇచ్చాడు. చదువు రాని వాళ్ళు కూడా గొప్ప సాధన చేశారు. ఈ దేశంలో మాత్రమే సాధ్యం సంస్కారంతో. కాబట్టి మీరందరూ కూడా చదువుకోండి, కార్యక్రమానికి రండి. చదువు లేదు, అక్షరాలు రావు అని బాధపడవలసిన పని లేదు. బాలన గారు విని 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 మంత్రాలు నేర్చుకున్నాడు, పాటలు కూడా పాడుతుంటాడు. ఆయన పాటలు కూడా నేర్చేసుకున్నాడు. మా లక్ష్మమ్మ కూడా అప్పుడు కూడా చాలా కూడా నేర్చుకుంది. వాడిని ప్రత్యేకంగా కూర్చోబెట్టి ఏం చెప్పలేదు వాళ్ళు. అంటే శ్రద్ధ ఉంటే మనం గుర్తిస్తాము, నేర్చుకుంటాము. శ్రద్ధ లేదు, ఏదో వచ్చాం పడుకోవడం, భోజనం టైం అంటే భోజనం చేయడం, పోవడం. ఏంటి 3 ఏళ్ళ నుంచి వచ్చి కూడా లాభం ఏముంది? ప్రవచనం చెప్పేటప్పుడు నిద్ర వస్తుంది చక్కగా. ఇంట్లోనైతే భార్య పోదు వల్ల నిద్ర రావట్లేదు, ఇంట్లో సమస్యలతో నిద్ర రావట్లేదు. స్వామీజీ నిజంగా చాలా బాగా చెప్తారు. స్వామీజీ ఎంతో మంచి నిద్ర వస్తుందో, స్వామీజీకి నిద్ర మాత్రం కూడా అవసరం లేదు. నిద్రపోతున్నాం, తాగిపోగానే భోజనం సిద్ధంగా ఉంది, భోజనం తింటున్నాం, పోతున్నాం, మరి ఏం లాభం? కాబట్టి ఇక్కడికి వచ్చి మనం శ్రద్ధతో విన్నప్పుడు ఆ చదువు అవసరం లేదు. విన్నదే నీ ఆత్మను మేలుకొల్పోతుంది. ఈ గంగమ్మ వస్తుంది చాలా రోజుల నుంచి. మరి ఈ అమ్మగారు కూడా మరి ఆమె కూడా చదువు లేదని చెప్పింది, కానీ చాలా శ్రద్ధ ఉంది. ఇప్పుడు ఈ గంగమ్మ కూడా అంతే. శ్రద్ధ అనేది ఉంటే చాలు. ఎందుకంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని స్పష్టంగా గీత చెప్తుంది. శ్రద్ధ ఉన్న వాడికి నేను ఆత్మజ్ఞానం ఇస్తాను అంటున్నాడు. శ్రద్ధ లేదు, విద్య లేదండి. విద్య ఉన్న ప్రతి ఒక్కరికి శ్రద్ధ ఉండదు. శ్రద్ధ ఉన్న వాళ్ళకు విద్య ఉండాలని లేదు. రెండూ ఉండడం అరుదు. రెండు ఉంటే మంచిది, కానీ విద్య కంటే శ్రద్ధ గొప్పది. శ్రద్ధ అంటే సమయానికి రావడం, 10 నిమిషాల ముందే రావడం, కదలకుండా కూర్చోవడము, మనసార మాటలు వినడము, దిక్కులు చూడకపోవడము, పనికి మాటలు పట్టించుకోకపోవడము, ఏకాగ్రతగా ఉండడం, అదే శ్రద్ధ. ఆ శ్రద్ధ ఉన్న వ్యక్తులు సిద్ధిని పొందుతారు. కాబట్టి శ్రద్ధ చాలా ముఖ్యమైనటువంటిది. ఈ రకంగా భగవంతుని యొక్క దివ్య సంపదలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడా ఈ శ్లోకాలకి ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. నాంతోస్తి మమ దివ్యానాం విభూతినా పరంతపాత్. నా యొక్క విభూతులు, సంపదలు, వరాలు, శక్తులకు అంతులేదు. మొత్తం ప్రపంచమంతా విస్తరించి ఉన్నాయి అంటున్నాడు. వివేకానందుడు అమెరికా పోయాడు. అమెరికా ఎట్లా పోయాడు అంటే అప్పుడు ఫ్లైట్లు లేవు, విమానాలు అంతా కనిపెట్టలేదు. అప్పుడు అంతా పడవలు పోవాల్సిందే, నౌక ఎక్కి పోవాలి. ఆ అమెరికాలో సర్వమత మహాసభలు జరుగుతున్నాయి. అన్ని మతాల గురువులు అమెరికాలో సభ చేస్తున్నారు. ఈయన తెలిసింది. తెలిసేసరికి సమయం అయిపోయింది. పేరు నమోదు చేయించుకోవాలి ముందే. అక్కడికి పోవాలంటే మరి పడవలు పోవాలంటే దానికి డబ్బులు కావాలి, ఇవన్నీ కావాలి. ఆయనకు తెలిసింది. లాస్ట్ మూమెంట్లో పోదాం అనుకున్నాడు. పడవ ఎక్కుదామంటే ఆ పడవలో టికెట్ కావాలి, డబ్బులు కావాలి. లేదు, ఎవరో భక్తుడు ఆయన అనుకున్నాడు, భక్తుడు వచ్చాడు, అదే పడవ ఎక్కిచ్చేసాడు. పడవ ఎక్కాడు, ప్రయాణం చేసి అమెరికా పోయాడు. అందరికి కూడా బ్యాడ్జీలు ఇచ్చారు. బ్యాడ్జీలు అందులో పోవాలంటే బ్యాడ్జీలు ఉండాలి, పర్మిషన్ ఉండాలి,
నువ్వు పర్మిషన్ ఉందా, నువ్వు అప్లై చేసుకున్నావా అని అడుగుతున్నారు. లేదు, ఏమీ లేదు, పైసా లేదు, ఏమీ లేదు. మరి అయినప్పటికీ కూడా ఈ అవతారం చూసి హిందూ దేశం నుంచి వచ్చాడు, గొప్ప సాధువు ఉన్నాడని ఎవరికో బుద్ధి పుట్టింది. ఆయనకు అవకాశం ఉండే 5 నిమిషాలు అన్నారు. 5 నిమిషాలు పోయి గంట సేపు ప్రవచనం చెప్పేశాడు ఆయన ఇంగ్లీష్లో. అంటే మనిషి ఆలోచన ఉంటే, ఒక భక్తునికి ఉంటే కూడా తప్పకుండా సామాన్యులకే నెరవేరుతుంది, భక్తులకి ఎందుకు నెరవేరదు? నేను రావాలి, పాల్గొనాలి అనుకుంటే నీకు ఆటంకాలన్నీ భగవంతుడు తొలగిస్తాడు. నీకు దృఢమైనటువంటి లోతైనటువంటి ఆలోచన ఉండాలి. పోతే పోదాంలే, ఏమి వెనక ముందు పోదాంలే ఆలోచిస్తే అలాగే ఉంటుంది. తప్పకుండా సమయానికి వెళ్తాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళాల్సిందే అనుకో. నీ సాంసారికమైన ఆటంకాలన్నీ భగవంతుడే తొలగిస్తాడు. కాబట్టి మన ఆలోచనలు గోడ మీద పిల్లిలాగా ఉన్నప్పుడు దేవుడు బాగా ఇస్తాడు, సావాన్ని వదిలిపెడతాడు. కాబట్టి ఆలోచనలు స్పష్టంగా ఉండాలి, చెయ్యాలి, చేసి తీరాలి, పాల్గొనాలి, మారాలి అనుకుంటే నీకు ప్రకృతి సహకరిస్తుంది, భగవంతుడు కూడా సహకరిస్తాడు. అయితే అయిందిలే, పోతే పోయి ఈరోజు బాగుంటే రేపు కూడా అదే ఉంది కదా, ఇంకా 8 రోజులు ఉందట, 8 రోజులు ఒకరోజు పోదాంలే ఇలా అనుకున్న వాళ్ళకి అలాగే ఉంటుంది. కాబట్టి సంకల్ప శక్తి అని చెప్పారు. శ్రద్ధావంతుడు సంకల్ప శక్తితోటి ఆటంకాలన్నీ దాటేస్తాడు. మేము ఇక్కడ కూర్చొని మైక్ పట్టుకొని గంటలు చెప్తున్నామంటే గురువుగారి దగ్గరికి పోగానే మాకు చెప్పే శక్తి రాలేదు. ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు విని బుద్ధిశుద్ధి అయి అప్పుడు మైకు పట్టుకోగలిగాం. కాబట్టి కూర్చోగానే రాదండి. 10th క్లాసు ఒక రోజు పోగానే పాస్ కాదు ఎవరు కూడా. ప్రతిదానికి కూడా ఎంతో శ్రమ చేయవలసి ఉంటుంది, తపస్సు చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా నిర్ణయాలు గట్టిగా మనసులో అనుకుంటే తప్పకుండా జరుగుతుంది, తప్పకుండా పాల్గొంటారు, తప్పకుండా మార్పు వస్తుంది. అయితే ఇది పోతే పోని ఏమో మనం ఎంత 10 మందిలో మనం ఒకరము, మనతో ఏమవుతుంది, మనకు అంత శక్తి లేదు, ఇలాంటి ఆలోచనలు చేయకండి దయచేసి. తప్పకుండా చేయాలి. నేను అందుకే చెప్పాను, చివరి రోజు 26వ తేదీ నాడు ఉదయం 5:30 గంటలకు, 5:30 నుంచి 6:30, 7:30, 8:30 వరకు పూర్తి భగవద్గీత పారాయణం జరుగుతుంది. అందరూ చదువు వచ్చినా రాకపోయినా మీరు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అది మీ సంకల్పానికి ఒక పరీక్ష అని అనుకోండి. ఓ నమస్తే.